शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः, गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशकं वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादां शङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। స్వామివారి దివ్య అనుగ్రహంతో పవిత్రమైనటువంటి శ్రీ సత్యసాయి అవతార వైభవ సప్తాహం ఈరోజు 4వ రోజుకి మనం చేరుకున్నాం. స్వామివారిని ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ గారు కొన్ని ప్రశ్నలు అడిగి వాటిని ఒక గ్రంథస్థం చేశారు. దానిని సత్యోపనిషత్ అని దానికి ఒక పేరు పెట్టారు. బాబా గారు చెప్పినటువంటిది సత్య ఉపనిషత్ కాబట్టి దాని పేరు సత్యోపనిషత్ అని పెట్టారన్నమాట. అందులో ఒక 2 ప్రశ్నల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. వారు అడిగారు స్వామిని, స్వామి ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా అన్ని అవతారాలు భారతదేశంలోనే ఆవిర్భవించే ఎందుకు అని అడిగారు. స్వామి చెప్పారు, భారతదేశము పుణ్యభూమి, కర్మభూమి, త్యాగభూమి, యోగ భూమి. ఈ దేశములో ఎందరో మహర్షులు, యోగులు, సాధకులు భగవంతుని గూర్చి తపస్సు చేసి పరితపించి భగవద్ అవతారము కొరకు ప్రార్థించారు. వారి నిర్మల నిస్వార్థ విశ్వ ప్రేమయే భగవంతుని కరిగించి కదిలించి అవతారము దాల్చేటట్లు చేసింది. ఈ భారతదేశంలోనే అవతారాలను ఎందుకోసం వచ్చాయంటే ఎందరో ఋషులు, ఎందరో సాధకులు వాళ్ళ జీవితాల మొత్తాన్ని కూడా భగవద్ తపస్సు కోసం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం త్యాగం చేసేసి దారపోసేశారు. కాబట్టి భగవంతుడు అవతారం ఎప్పుడు కూడా భారతదేశంలోనే వస్తుంది అన్నారు స్వామి. భారత అన్న పదములో బా అనగా భావము, రా అనగా రాగము, తా అనగా తాళము. భావ రాగ తాళ సమ్మిళితమైన భగవత్ సంకీర్తన సలుపు దేశమగుటు చేత ఈ దేశమునకు భారతదేశము అను పేరు వచ్చినది. బా అనగా భగవంతుడు, రతి అనగా ప్రేమ, భగవత్ రతి కలుగు దేశమగుటు చేత దీనికి భారతదేశం అని పేరు వచ్చింది. ఈ దేశానికి మరొక పేరు కూడా ఉంది, అదే హిందూ దేశము. ఇది మత సంబంధమైన పేరు కాదు. హిందూ అనగా హింసకు దూరముగా ఉండునటువంటిది అని అర్థము. ఈ కారణాల చేత భారతదేశము అవతారములకు జన్మస్థానమైనది అని చెప్పారు బాబావారు. అలాగే స్వామి మహమ్మదీయులు ప్రతి శుక్రవారము మసీదులోను, క్రైస్తవులు ప్రతి ఆదివారము చర్చిలోను విధిగా సమావేశం అవుతారు. స్వామి మరి ఎందువల్ల హిందువులు ప్రత్యేకంగా దేవాలయంలో సమావేశమగుటలేదు అని అడిగారు.
కదండి. ఇది మనందరికీ ఉంటుంది ఈ డౌట్. ముస్లిమ్స్ అందరూ కూడా శుక్రవారం వాళ్ళు మసీదుకి వెళ్తారు, క్రైస్తవులందరూ కూడా ఆదివారం నాడు సమావేశం అవుతారు. కానీ మన హిందువులకే ప్రతిరోజు సమావేశం అవ్వడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతి ఏర్పడలేదు. ఇప్పుడు మీరందరూ ఏర్పాటు చేసుకున్నారు, ఇది మీరు ఏర్పాటు చేసుకున్నారు, అంటే ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇలా ఎందుకు హిందువులందరూ కూడా ఏర్పాటు చేసుకోలేదంటే అప్పుడు స్వామి అన్నారు, ఇలా భావించడము చాలా పొరపాటు. అన్యమతాల వారి వలె హిందువులు ప్రత్యేకంగా ఒక రోజున దేవాలయంలో సమావేశము కారు. ఎందువల్లనంటే ప్రతి హిందువు తన గృహము లోపల పూజా గదిని ఏర్పరుచుకుంటాడు. ప్రతిదినము పూజ సలపటం చేత ప్రత్యేకంగా సమావేశం అవ్వవలసిన అవసరం అతనికి లేదని చెప్పారు బాబా గారు. స్వామివారికి ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. చూసారా, ప్రతి హిందూ ఇంట్లో ఏముంది? పూజా గది ఉంది. ఆ పూజా గది ఉండడం వల్ల అతను ప్రతిరోజు కూడా పూజ చేస్తున్నాడు, ప్రతిరోజు కూడా దీపం పెడుతున్నాడు, ప్రతిరోజు కూడా ప్రార్థిస్తున్నాడు. కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళలాగా కట్టుకొని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం హిందువులకి లేదు అని చెప్పారన్నమాట. స్వామి భగవంతుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు కదా. అలాంటి సందర్భములో దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, దర్శనాలు అవసరమా అని అడిగారు అనిల్ కుమార్ గారు. స్వామి చెప్పారు, ఇది చాలా మూర్ఖమైన ప్రశ్న. ఆధునిక కాల విపరీత ధోరణులు అజ్ఞానము వ్యక్తపరుస్తున్నావు నీవు. నిజానికి చెప్పేదానికి అనుభవానికి చాలా వ్యత్యాసము ఉన్నది. భగవంతుడిని సర్వవ్యాపకుడు అంటున్నావు, ఇది నీ మాటల వరకే పరిమితమైనది. దేవుడు సర్వవ్యాపకుడు అన్న ప్రగాఢ విశ్వాసం నీకు ఉన్నదా? దాని అనుభవం నీకు కలిగిందా? నీవు కేవలం చిలక పలుకులు మాత్రమే. ఒక చిన్న ఉదాహరణ, ఆవు దేహమంతా రక్తము ప్రసరిస్తుంది, కానీ పాలు పొదుగు నుండి పొందవలసినదే. అంతేకాని చెవుడు నుండి, తోక నుండి పాలు సాధ్యము కాదు కదా. కనుక భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వము ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రమందు, ఒక దేవాలయమునందు భావనకు, అనుభవానికి అందుతుంది. అక్కడ నీ యొక్క భావనకి, అనుభవానికి అందుతుంది. ఎక్కడికి వెళ్తే? దేవాలయానికి, పుణ్యక్షేత్రానికి వెళ్తే. అందుకోసం వెళ్ళాలి అని చెప్పారన్నమాట. ఇలా స్వామిని ఆయన దాదాపు ఒక 300 ప్రశ్నలు అతి ముఖ్యమైనవి అడిగారు. అదే ఇప్పుడు మనకి సత్యోపనిషత్ అవన్నీ చదివితే మనకు అర్థం అవుతాయి అన్నమాట. నిద్దుర నుండి లేచి మరల నిదురిపోయిడిదాకా పొట్టకై హద్దును పద్దును లేక వేమందగ చేయుచు జీవితంబు నీ వెద్దెల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబునుందితివో ప్రీతిగా యోచన చేయుమానవ అన్నారు బాబావారు. నిద్ర నుండి లేచి మరలా నిద్రపోయేటంత వరకు కూడా ఈ పొట్ట కోసమే జీవితాన్నంతా కూడా మానవుడు ఖర్చు పెడుతున్నాడు. కానీ అమూల్యమైనటువంటి మానవ జన్మ ఎత్తింది ఇందుకోసమా? కాదు, భగవంతుడి కోసం తెలుసుకోవడానికి, భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రుడు కావడం కోసము అని స్వామివారు చెప్పారు. నిన్నటి వరకు మనము బాబావారి దివ్య అనుగ్రహం చేత అనేక మంది భక్తుల యొక్క స్వామివారి దివ్య చరిత్రలో భాగంగా భక్తుల్ని భగవంతుడు ఎక్కడ ఉన్నప్పటికీ వారందరినీ ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఎలా తెచ్చుకుంటున్నారు, వాళ్ళందరిలో తన యొక్క దివ్యత్వాన్ని వ్యక్తపరిచి భక్తి, జ్ఞాన, వైరాగ్యాల్ని వారిలో ఎలా కలిగిస్తున్నారు, తద్వారా వారి ద్వారా ఈ సమాజానికి ఎలా సేవ చేయిస్తున్నారు అన్నటువంటి విషయాలని మనము చాలామంది విషయాలు చెప్పుకున్నాం. అలాగే ప్రొఫెసర్ కస్తూరి గారని చెప్పి స్వామివారికి ఒక మహాభక్తుడు ఉన్నారు. చాలా గొప్ప భక్తుడు. సత్యసాయి అవతారములో చాలా క్రియాశీలక పాత్ర పోషించి వారి జన్మని సార్థకము చేసుకున్నటువంటి ధన్యజీవి ప్రొఫెసర్ కస్తూరి గారు. అంత మహాభక్తుడి జీవితం కూడా ప్రారంభంలో ఒక సామాన్యమైన జీవితం వల్లనే ప్రారంభం అయ్యింది. అతడు కేరళ రాష్ట్రంలో పాల్ఘాట్లో 1897 డిసెంబర్ 25వ తేదీ నాడు జన్మించారు. కొచ్చిన్ హైకోర్టు వద్ద వీరి నాన్నగారు దస్తావేజులు రాస్తూ జీవించేవారు అన్నమాట. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి దస్తావేజులు రాస్తూ జీవించేవారు.
స్కాలర్షిప్స్ కొంతకాలం అయిన తర్వాత తండ్రి మరణించారు. బ్రతకడం చాలా కష్టమైంది ఈ కస్తూరి గారి కుటుంబానికి. అప్పుడు స్కాలర్షిప్స్తో బాగా చదవడం వల్ల స్కాలర్షిప్ వచ్చేది ఇతనికి. ఆ స్కాలర్షిప్స్తో తిరువనంతపురంలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రైవేట్ స్కూల్లో 40 రూపాయల జీతానికి పనిచేశారు. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా 40 రూపాయల జీతానికి ప్రారంభించారు. ఆ 40 రూపాయల జీతం సరిపోక మైసూరుకి షిఫ్ట్ అయిపోయారు. ఆ మైసూరుకి వెళ్తే 50 రూపాయలు జీతం ఇచ్చారు, 10 రూపాయలు పెరిగింది అన్నమాట. అందుకోసం మైసూరుకి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక సన్యాసి ఇతనికి కనిపించి, రామకృష్ణ మిషన్లో చేరు, నీ జీవితం చాలా బాగుంటుందని చెప్పి రామకృష్ణ మఠంలో చేర్పించారు అతన్ని. ఆ సన్యాసి ఎవరో అతనికి ఇప్పటికీ తెలియలేదు అన్నమాట. అప్పుడు చేర్పించారు. అలా అతడు రామకృష్ణ మిషన్లో అనేక యాక్టివ్గా మంచి మంచి కథలు రాయడము, మంచి మంచి వక్తగా ఉండడము, అనేక రకాలైనటువంటి నవలలకి వ్యాఖ్యానాలు రాస్తూ పంపించేవారు అన్నమాట. 1946లో ఇంతలోపు ఇతనికి మైసూరు విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా జాబ్ వచ్చింది. కొంతవరకు లైఫ్ స్టేబుల్ అయింది ఆర్థికంగా. 1946లో అతడు 2వ కొడుకు అకస్మాత్తుగా మరణించాడు. ఆ సమయంలో అతను తీవ్రమైనటువంటి దుఃఖానికి గురయ్యారు. ఆ భార్య కూడా తీవ్రంగా దుఃఖపడుతూ ఉంది ఆ ఎదిగినటువంటి కొడుకు చనిపోవడంతో. అప్పుడు సాయిబాబా గారు, ఆ కస్తూరి గారి అంతవరకు సాయిబాబా గారిని చూడలేదు, ఆయన దర్శనానికి వెళ్ళలేదు, ఆయన గురించి ఏమీ తెలీదు. కానీ బాబా గారు పుట్టపర్తిలో వచ్చినటువంటి ఒక భక్తుడితో 2 విభూది పొట్లాలు ఇచ్చి, నేను ఇచ్చానని చెప్పు అని 2 విభూది పొట్లాలు పుట్టపర్తి నుంచి పంపించారు కస్తూరి గారికి. ఆ 2 విభూది పొట్లాలు ఆయన అందుకున్నారు. చాలా సంతోషపడ్డారు. బాబా గారికి నేను ఏ రోజు కూడా నమస్కారం కూడా చేయలేదు, నాకు ఆయన గురించి ఏమీ తెలియదు, అయినప్పటికీ ఎంతో ప్రేమతో పంపించారు, ఈయన చాలా గొప్పవాడు అయి ఉంటారు అనుకున్నారు. స్వామి ఒకరోజు కలలో కనిపించి, నీకు అంతా బాగుంటుంది, ఏమి కూడా బాధపడొద్దు, ఈ యొక్క జనన మరణాలన్నీ కూడా సహజము, నీ కొడుకు వచ్చినటువంటి పని పూర్తయిపోయింది కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు, దాని గురించి నువ్వేమి కూడా బాధపడొద్దు అని కలలో చెప్పి, నీ కుమార్తెకి ఆవిడ ఇష్టపడినటువంటి అబ్బాయితోనే వివాహము జరుగుతుంది అని స్వామివారు చెప్పారు. వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అబ్బాయి, కొంతమంది అబ్బాయిల సంబంధాలు చూస్తూ ఉంటే ఈ పాప ఈ అబ్బాయి అయితే బాగుంటుంది అని మనసులో అనుకుంది. సో ఆ అబ్బాయితోనే వివాహం జరుగుతుంది అని బాబాగారు కల్లోనే చెప్పారు. ఆ విధంగా బాబాగారు చెప్పిన తర్వాత వీళ్ళకి బాబాగారి పట్ల నమ్మకం పెరిగింది. 1948లో మొట్టమొదటిసారి పుట్టపర్తికి వచ్చారు. 1948 అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఒక 1 year అయింది. అప్పుడు ఆయన వయస్సు 51, బాబాగారికి 22. ఒకసారి చూడండి, బాబాగారికి 22 సంవత్సరాలు, కస్తూరి గారికి 51. వారు పుట్టపర్తికి వచ్చారు. స్వామి వారితో మాట్లాడి వారికి అనేక రకాలైనటువంటి సంశయాలు ఉంటే వాటన్నింటినీ నివృత్తి చేసి ఆయనకి ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగించారు. తర్వాత స్వామి వారికి, నువ్వు ఇంకా కొద్ది కాలం పాటు పనిచేసిన తర్వాత శాశ్వతంగా పుట్టపర్తికి వచ్చే అని చెప్పారు. అప్పుడే అతను మైసూర్లో అంటే బెంగళూరులో మన రేడియో కేంద్రంలో పనిచేశారు. ఆ రేడియో కేంద్రానికి ఆకాశవాణి అని పేరు పెట్టింది కూడా కస్తూరి గారే. అంతవరకు దానికి పేరు లేదన్నమాట. ఆనాటి నుంచి ఆకాశవాణి అని పేరు పెట్టారన్నమాట వీరే. ఆ తర్వాత వారు పుట్టపర్తికి వచ్చి 1954 నుండి పుట్టపర్తిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దేహం విడిచిపెట్టినంత వరకు పుట్టపర్తిలోనే ఉన్నారు. తర్వాత స్వామి దగ్గరుండి వాళ్ళ కుమార్తె పద్మమ్మకి వివాహం జరిపించారు. స్వామి సత్యం శివం సుందరం అని చెప్పి స్వామివారి జీవిత చరిత్రని కస్తూరి గారు ఆంగ్లంలో రాశారన్నమాట. ఆ తర్వాత దాన్ని నిన్నటి రోజు చెప్పాం కదా, దోపాటి తిరుమలాచారి వారు దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. తర్వాత సనాతన సారథని 1958లో బాబాగారు ప్రారంభించారు. మనకి ప్రతి నెల పుట్టపర్తి నుంచి వస్తూ ఉంటుంది ఒక పుస్తకం, దాని పేరు సనాతన సారథి. దానికి ఈయనే కర్త కర్మ క్రియ స్వామివారు అన్నీ చూసుకున్నప్పటికీ భౌతికంగా మొత్తం వర్క్ అంతా ఈయనే చేశారు. ఎడిటర్గా వర్క్ అంతా ఈయనే చేశారు. బాబాగారికి తెలుగు అనువాదకులుగా ఉన్నారు. ఇలా లివింగ్ గాడ్ అనే ఒక పుస్తకాన్ని కూడా రాశారు. స్వామివారితో బద్రీ యాత్రకి, కాశీ, అయోధ్య, స్వామివారు ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళారో అన్ని తీర్థయాత్రలకి వీరిని తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ప్రతి పుస్తకం, ప్రతి సంఘటనకి కస్తూరి గారు ప్రత్యక్ష సాక్షి.
కాబట్టి అన్ని అనుభవాలు స్వామి వారికి అనుగ్రహించారు. అటువంటి ధన్యజీవి ప్రొఫెసర్ కస్తూరి గారు అన్నమాట. అలాగే అంటే ఈయన దగ్గరికి రాలే, స్వామి ఆయన తన దగ్గరికి రప్పించుకున్నారు. అలా పూర్వజన్మలో ఎవరెవరికి ఆ భగవంతుడితో సంబంధ బాంధవ్యాలు ఉంటాయో వారందరినీ భగవంతుడు అలా రప్పించుకుంటాడనమాట. షిరిడి సాయి సచ్చరిత్రలో కూడా బాబా గారు చెబుతారు, సప్త సముద్రాల అవతల నా భక్తులు ఉన్నా సమయం ఆసన్నమైనప్పుడు వారిని ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు అంటారు షిరిడి సాయి సచ్చరిత్రలో బాబావారు. అలాగే బాబావారు తన భక్తులు ఎవరు ఎక్కడ ఉన్నా వాళ్ళందరినీ సమయం వచ్చినప్పుడు తన దగ్గరికి తెచ్చుకుంటారన్నమాట. మరొక మహాభక్తుడు బూర్గుల రామకృష్ణారావు గారు అన్నమాట. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. మొట్టమొదటి హైదరాబాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1952 నుంచి 1956 వరకు హైదరాబాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు బూర్గుల రామకృష్ణారావు గారు. తర్వాత ఆయన 1956 నుంచి 60 వరకు కేరళకి గవర్నర్గా పనిచేశారు. 60 నుంచి 62 వరకు ఉత్తరప్రదేశ్కి గవర్నర్గా పనిచేశారు. ఇలా చాలా గొప్ప పదవులు వెళ్ళినటువంటి బూర్గుల రామకృష్ణారావు గారు కూడా బాబావారికి మహాభక్తులు. ఎలా ఆ భక్తులు అయ్యారో వారు రాలే, భగవంతుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. చూడండి, తన భక్తులు ఎక్కడ ఉన్నా భగవంతుడే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాడనమాట. ఒకసారి అంటే రామకృష్ణారావు గారు పుట్టినటువంటిది 1899లో కల్వకుర్తిలో బూర్గుల అన్నటువంటి గ్రామంలో జన్మించారు. వారి ఊరి పేరు బూర్గుల, చివరికి అది వాళ్ళ ఇంటి పేరుగా మారిపోయింది అన్నమాట. బూర్గుల రామకృష్ణారావు అనడం మొదలుపెట్టారు అందరూ. సరే, ఆయన రచయిత, న్యాయవాది, బహుభాషా కోవిదుడు. పివి నరసింహారావు గారు కూడా వీరి దగ్గర న్యాయవాద శిక్షణ పొందారన్నమాట. పివి నరసింహారావు గారు కూడా. అయితే జైలు పాలు కూడా అయ్యారు. ఉద్యమాల్లో పాల్గొని జైల్లో కూడా చాలా కాలం పాటు శిక్ష అనుభవించారు బూర్గుల రామకృష్ణారావు గారు. వారికి వారి భార్య అనంతలక్ష్మి, ఆవిడ కూడా చాలా ఉత్తమురాలు. వీరికి 2 కొడుకులు పుట్టి చనిపోయారు, 2 పిల్లలు. ఆ తర్వాత ఒక కూతురు పుట్టింది. ఆ తర్వాత మరొక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు కూడా హెర్నియా అన్నటువంటి ఒక వ్యాధితో పుట్టాడు. పుట్టడంతోనే అతనికి హెర్నియా ఉంది. అంత ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా కర్మ ఫలితం ఎలా ఉంటుందో చూడండి. ఆ అబ్బాయికి కూడా హెర్నియా ఉంది. పుట్టిన నుంచి చాలా ఏడుస్తూ చాలా ఇబ్బందికరంగా బాధపడుతూ ఉండేవాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి పేరు లక్ష్మీనారాయణ. అయితే 1954లో బాబావారు రాజా ఉమాపతిరావు గారి ఇంట్లో ఉన్నారు. అలా ఉన్నారనే విషయాన్ని తెలుసుకొని ఈ రామకృష్ణారావు గారి భార్య, అంటే అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన, ఈ ముఖ్యమంత్రి గారి భార్య బాబా గారి యొక్క దివ్యత్వం విని కొంతమంది స్నేహితుల ద్వారా తెలుసుకొని, సరే నా బిడ్డడికి ఏమైనా బాగు చేస్తారేమో అని చెప్పి ఆశతో వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇది మనకి రాజ్భవన్ పక్కన దిల్కుషా గెస్ట్ హౌస్ పక్కన ఉన్నటువంటి ఒక ఇంట్లో స్వామివారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళారన్నమాట వీళ్ళు. రాజా ఉమాపతిరావు గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే ఈవిడి ముఖ్యమంత్రి గారి భార్య కదా, ఒక ప్రత్యేకమైన స్థానంలో కూర్చోబెట్టారు. చాలామంది భక్తులు కూర్చున్నారు. బాబా గారు అలా వచ్చారు, భక్తులతో అలా మాట్లాడుతూ ఈవిడి దగ్గరికి వచ్చి, అనంతలక్ష్మి, నేను రేపు మీ ఇంటికి భోజనానికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు స్వామి. నేనేమో నా కొడుకుకి ఏమిటి స్వామి ఈ అనారోగ్యము, దీనికి ఏదైనా కొంచెం పరిష్కారం చేయండి అని అడుగుదామని వచ్చాను. ఈ బాబా గారు ఏమిటి మీ ఇంటికి భోజనానికి వస్తాను అని చెప్పి అన్నారు అని. కానీ ఇప్పుడు ఆవిడకి ఆలోచన ఏమిటంటే, బాబాగారు ఏమి తింటారు, ఏమి వండాలి, ఏమి పెట్టాలి అని ఆవిడకి, స్త్రీలకి సహజంగా ఆ ఆలోచన ఉంటుంది కదా. అప్పుడు ఆ ఇంటి, ఇప్పుడు స్వామి ఎవరింట్లో ఉన్నారో వాళ్ళకి కలిసి, స్వామి ఏం తింటారు, స్వామి ఏం పెద్దగా తినరండి, తిండి గురించి మీరేమీ పెద్దగా ప్రయాసపడకండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. సరే సంతోషం అన్నారు. స్వామి చెప్పిన ప్రకారంగా అదే సమయానికి వెళ్ళారు. వెళ్తే స్వామి ఏమో ఈవిడ చాలా ఆనందపడింది, స్వామికి చాలా నమస్కారాలు తెలియపరుచుకుంది. స్వామి వెళ్ళగానే, స్వామి మా అబ్బాయిని కొంచెం చూస్తారా అని చాలా ఆర్తితో అడిగింది. మీ అమ్మాయి ఎక్కడుంది అని అడిగారు స్వామి. వాళ్ళ అమ్మాయి కృష్ణవేణి అని చెప్పి స్వామి రాగానే ఆ కాషాయ వస్త్రాలు, స్వామి తాలూకా రూపాన్ని చూసి భయపడిపోయి ఆ లోపల ఎక్కడో దాక్కుండిపోయింది. చిన్న పాప, ఒక 8 సంవత్సరాల ఉన్నటువంటి పాప. ఆ పాపను అడిగారు స్వామి. ఆ పాపను తీసుకొచ్చారు వీళ్ళెళ్ళి. ఆ పాపను తీసుకురాగానే స్వామి అన్నారు, ఈ పాపకి చాలా లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ముందు దీన్ని తగ్గిద్దాం అని చెప్పి విభూతి సృష్టించి ఆ పాపకి నోట్లో వేశారు. వాళ్ళు చెప్పకుండానే స్వామి లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది ఈ పాపకి అని చెప్పి
అడగకుండానే విభూతి సృష్టించి స్వామి ఇచ్చారు. మీ అబ్బాయి ప్రస్తుతానికి కొన్ని నెలల పిల్లవాడు కాబట్టి వాడికి ఇప్పుడు ఆపరేషన్ చేయకూడదు, వచ్చే సంవత్సరము నేనే బెంగళూరులో డాక్టర్ పద్మనాభన్ గారి హాస్పిటల్లో నేనే ఆపరేషన్ చేస్తాను అన్నారు బాబావారు. సరే స్వామి, చాలా సంతోషం అనుకున్నారు వీళ్ళు. అప్పటి నుంచి వీళ్ళందరూ కూడా బాబా గారికి మహాభక్తులుగా మారిపోయారు. మారిన తర్వాత వచ్చే సంవత్సరం స్వామి వారు చెప్పిన ప్రకారముగా ఆ అబ్బాయిని బెంగళూరు రమ్మని చెప్పారు, తీసుకొని వచ్చారు వీళ్ళందరూ కూడా. స్వామి స్వయంగా ఆ పరికరాలన్నీ కూడా సృష్టించి, అదేమో డెంటల్ హాస్పిటల్, డాక్టర్ పద్మనాభన్ గారి హాస్పిటల్ డెంటల్ హాస్పిటల్ అండి. బాబా గారి వెనకాతల వైట్ ఫీల్డ్ వెళ్ళినప్పుడంతా బాబా గారి వెనకాతల వీడియోలు చూస్తే మొత్తం అంతా ఆయనే ఉంటారన్నమాట. వారి కుమార్తె గీతామోహన్ అని చెప్పి చాలా మహాభక్తురాలు అమెరికాలో ఉన్నారు. చాలా ఇంటర్వ్యూస్, చాలా అద్భుతమైనటువంటి ప్రవచనకర్త ఆవిడ. గీతామోహన్ అని చెప్పి యూట్యూబ్లో కొడితే మొత్తం వస్తాయి. ఆవిడ కూడా ఎన్నో అనుభవాలు. సరే, అక్కడికి వెళ్ళి స్వామి స్వయంగా అక్కడ పడుకోబెట్టి బెడ్ మీద ఆ డాక్టర్ గారు ఉంటుండగా అన్ని వస్తువులు స్వామి సృష్టించి, స్వామి స్వయంగా ఆపరేషన్ చేసి ఆ ఉన్నటువంటి అదంతా కూడా తీసేసి పాడేసి, హెర్నియా తాలూకా వేస్టేజ్ అంతా కూడా తీసి పాడేసి, మరలా బ్యాండేజ్ సృష్టించి, మరలా దూది సృష్టించి స్వామివారే కట్టుకట్టి ఆపరేషన్ చేశారన్నమాట. అది బాబావారి యొక్క దివ్య శక్తి అంటే. వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇది ఎవరో సామాన్యులు ఎవరైనా చేస్తే ఆశ్చర్యము, భగవంతుడికి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ డాక్టర్లందరినీ సృష్టించింది ఆ భగవంతుడే కదా, ఆయనకి తెలియనటువంటి వైద్యం ఏమైనా ఉంటుందా ఈ ప్రపంచంలో? కాబట్టి అలా స్వామివారు చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా స్వామివారికి నెమ్మదిగా దగ్గరయ్యారు, స్వామివారి ప్రేమకు పాత్రలయ్యారు. స్వామి ఒకసారి నీకు అపెండిసైటిస్ ఉంది, చెక్ చేయించుకో అన్నారు. స్వామి నాకేం అపెండిసైటిస్ లేదు స్వామి, ఒకసారి చెక్ చేయించుకో అని చెప్పారు స్వామి. ఆ తర్వాత వెళ్ళి ఆయన చెక్ చేయించుకుంటే అపెండిసైటిస్ ఉంది, అది కొద్ది రోజుల్లో కాటు వేయడానికి సిద్ధంగా ఉంది ఆయనకి. బాబాగారు ముందే చెప్పారు, అదేం కాదు నేను చూసుకుంటాను అని స్వామివారే దానికి కావలసినటువంటి మందులన్నీ ఇచ్చి కూడా తగ్గించారు. తర్వాత అయోధ్య, మధుర, ఆయన అక్కడి నుంచి నువ్వు గవర్నర్ అవుతావు అని చెప్పారు స్వామి. అలాగే స్వామి గవర్నర్గా ఆయనకి ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిపోయిందో ఆయనకి గవర్నర్గా ట్రాన్స్ఫర్ చేశారు. మొట్టమొదటి కేరళ వెళ్ళారు స్వామి. వారింటికి కూడా 3 సార్లు కేరళ వెళ్ళారు. వారు కేరళలో గవర్నర్గా ఉండేటప్పుడు 3 సార్లు వెళ్ళారు. ఒకసారి వైకుంఠ ఏకాదశికి అమృతాన్ని సృష్టించి అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్వామి పంచారు. అలా అమృతాన్ని స్వామి కొన్ని వందల సార్లు సృష్టించడం అన్నటువంటిది మనకి చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు అన్నమాట. అలాగే వారే స్వామిని బద్రీ యాత్ర అన్నటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు స్వామివారి దివ్య అనుగ్రహం చేత. 200 మంది భక్తులు అందరూ కలిసి బద్రీకి వెళ్ళారు. ఇలా స్వామివారిని ఒకసారి స్వామి చెప్పారు అక్కడ ఉన్నటువంటి భక్తులందరితో, ఈయన పట్ల ఈ సాయిబాబాకి ఎందుకు ఇంత ప్రేమ అంటే, ఈయన పూర్వజన్మలో గురువాయూర్లో కృష్ణ భక్తుడు, ఆయన చాలా గొప్ప కృష్ణ భక్తుడు కాబట్టి ఆయన పట్ల నాకు అంత ప్రేమ. అప్పుడు గురువాయూర్లో ఉండేటప్పుడు ఇతడు కృష్ణ శతకాన్ని కూడా రచించాడు అని చెప్పారన్నమాట బాబావారు. కాబట్టి ఆ పూర్వజన్మలలో ఎవరికైతే సంబంధం ఉంటుందో వాళ్ళందరినీ భగవంతుడు ఎక్కడ పుట్టినప్పటికీ మరలా తన దగ్గరికి తీసుకొని వస్తాడు. కళ్యాణ రామ ఆనంద రామ, కళ్యాణ రామ ఆనంద రామ, రామ శ్రీరామ జయ రామ, కళ్యాణ రామ ఆనంద రామ, అవతార సాయి అవతార రామ, అవతార సాయి అవతార రామ, పూర్ణ అవతార సత్య సాయి రామ, పరిపూర్ణ అవతార సత్య సాయి రామ, కళ్యాణ రామ ఆనంద రామ,
రామ శ్రీరామ జయ రామ కళ్యాణ రామ ఆనంద రామ అవతార సాయి అవతార రామ పూర్ణ అవతార సత్య సాయి రామ పరిపూర్ణ అవతార సత్య సాయి రామ కళ్యాణ రామ ఆనంద రామ. అలా ఆయన పూర్వ జన్మలో గురువాయూర్లో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మహాభక్తుడంట ఈ బూర్గుల రామకృష్ణారావు గారు. అప్పుడు స్వామివారి మీద కృష్ణ శతకాన్ని కూడా రచించారు అని బాబావారు చెప్పారు. అలాగే 1967లో వారు దేహాన్ని విడిచిపెట్టారు. సెప్టెంబర్ 14వ తేదీ నాడు బూర్గుల రామకృష్ణారావు గారు. దానికి ముందు 2 సార్లు ఆయనకి గుండెపోటు వచ్చింది. బాబాగారు స్వయంగా కారులో వెళ్ళి వానికి కావాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా చెప్పారు. మానసికంగా ఆయన సిద్ధం చేశారు. 3వసారి 1967 సెప్టెంబర్ 14న స్వామి ఆయనకి కల్లో కనిపించి నేను అంటే 13వ తేదీని కల్లో కనిపించి చెప్పారన్నమాట, రేపు నీకు వచ్చి నీకు దర్శనం ఇస్తాను, ఆ సమయంలో నీతో మాట్లాడతాను, నీ పక్కన ఎవరు ఉండొద్దని నువ్వు చెప్పు అని చెప్పారు స్వామి. అప్పుడు మరుసటి రోజు ఉదయాన్నే రాత్రి స్వామి నాకు కల్లోకి వచ్చారు. ఈరోజు రాత్రి నా దగ్గరికి స్వామి వస్తానన్నారు అని బూర్గుల రామకృష్ణారావు గారు చెప్పారు. ఎలా వస్తారు నాన్నగారు, మీకు ఏమైనా ట్రంకాలు చేశారా అని అడిగారు పిల్లలు. లేదు లేదు, స్వామి నాకు విజన్ కల్లో వచ్చి కనిపించి చెప్పారు, వస్తానన్నారు. ఆ సమయంలో మీరు ఎవరు నా దగ్గర ఉండొద్దని చెప్పారంటే మరి ఎలా తెలుస్తుంది మాకు అన్నారు. నేను చెబుతానులేండి అన్నారు స్వామి. ఆ రోజు రాత్రి దాదాపు 12:30-1 గంట ప్రాంతంలో అందరూ ఆయన చుట్టూ కూర్చుని ఉన్నారు. ఆయనకి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి మీరు అందరూ బయటకు వెళ్ళిపోండి, స్వామి వస్తున్నారు అన్నారు బూర్గుల రామకృష్ణారావు గారు. ఆ చెప్పిన ప్రకారంగా అందరూ బయటకు వచ్చేసి తలుపు వేసేశారు. బాబా గారు లోపల ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై వారితో మాట్లాడారు. నీకేం కోరికుందో కోరుకో అని అడిగారు. స్వామి, మీ దివ్య అనుగ్రహము చేత నేను చక్కగా అన్ని కార్యక్రమాల్లో మీతో పాల్గొగలిగాను. ఒక అవతార పురుషుడిని దర్శనం చేసుకున్నాను. ఆ అవతార పురుషుడితో అనేక తీర్థయాత్రలు చేశాను, అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఎంతకంటే నాకు కావాల్సింది ఏముంది స్వామి, నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. కానీ ఒక చిన్న కోరిక ఉండిపోయింది స్వామి అన్నారు. చెప్పు అన్నారు స్వామి. మిమ్మల్ని చతుర్భుజాలతో ఉన్నటువంటి విష్ణుమూర్తిగా దర్శనం చేయాలని కోరిక ఉంది అన్నారు ఆ బూర్గుల రామకృష్ణారావు గారు. స్వామి అతడికి చతుర్భుజాలతో అంటే కోదండము, తర్వాత గద, కౌమోదికి అన్నటువంటి గద, పద్మము అన్నీ పట్టుకున్నటువంటి చతుర్భుజాలతో ఉన్నటువంటి నారాయణుడిగా దర్శనాన్ని ప్రసాదించారు. తర్వాత స్వామివారు అంతర్ధానం అయిపోయారు. ఇప్పుడు నాకు సంతృప్తిగా ఉందని అందరూ రండి అని పిలిచారు. అప్పుడు వాళ్ళు తలుపు తెరిస్తే లోపలంతా కూడా గొప్ప సుగంధభరితమైనటువంటి వాసన వస్తుంది. ఓ బాబా గారు వచ్చి వెళ్ళారు అని వీళ్ళందరికీ అర్థమయ్యింది. అప్పుడు ఆయన చెప్పారు, స్వామి వచ్చారు, నన్ను చతుర్భుజ నారాయణుడిగా దర్శనాన్ని చూపించమన్నాను, నాకు దర్శనాన్ని ఇచ్చారు, నేను ఆనందంగా స్వామిలోకి ఐక్యమైపోతున్నాను అని చెప్పేసి స్వామివారిలో ఐక్యమైపోయారు బూర్గుల రామకృష్ణారావు గారు అనేటువంటి ధన్యజీవి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. అలాగే 1950 ఏప్రిల్ 14న రమణ మహర్షి దేహాన్ని వదిలిపెట్టారు అరుణాచలములో. ఆ దేహాన్ని వదిలిపెట్టినప్పుడు బాబావారు ఒక్కసారి ఉన్నట్టుగా కింద పడిపోయారు. పుట్టపర్తిలో ఉన్న పలంగా కింద పడిపోయారు. వెంకటగిరి మహారాజు గారు వీళ్ళందరూ స్వామితో ఉన్నారు. స్వామి ఎప్పటికప్పుడు అలా కింద పడిపోతూ ట్రాన్స్లోకి వెళ్ళి మరలా వెనక్కి వచ్చి ఒక పావు గంట, 10 నిమిషాలు, 5 నిమిషాలు మళ్ళీ వచ్చి పలానా భక్తుడిని కాపాడానని చెబుతూ ఉండేవారు ఆ రోజుల్లో. ఆ రోజు పడిపోయారు. దేహం అంతా ఇలా పైకి దాదాపు ఒక 3 అడుగులు గాల్లోకి లేచింది స్వామిది. ఇప్పుడు వీళ్ళకి అనుమానం, స్వామి సడన్గా మళ్ళీ పడిపోతే స్వామికి దెబ్బ తగులుతుంది కదా, ఇప్పుడు ఏం చేయాలి అని రాజారెడ్డి గారు, కస్తూరి గారు, వెంకటగిరి మహారాజా గారు, పూజారి కృష్ణప్ప గారు వీళ్ళందరూ ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తున్నారు. స్వామివారి పాదము ఇలా ఒక్కసారి విచ్చుకుంది. అందులో నుంచి ఒక 2-3 కేజీల విభూది కింద పడింది ఆ పాదంలో నుంచి.
మరలా అది లాక్ అయిపోయి స్వామి జాగ్రత్తగా సేఫ్గా ల్యాండ్ అయ్యారు కింద. స్వామి ఒకసారి లేచి అప్పుడు చెప్పారు, ఏమీ లేదు రాజా, అక్కడ అరుణాచలంలో రమణ మహర్షి దేహాన్ని విడిచిపెట్టాడు, ఆయనకి దర్శనాన్ని ఇవ్వడానికి అరుణాచలానికి వెళ్ళి వచ్చాను అంతే అని చెప్పారు సాయిబాబా గారు. చూడండి, ఎక్కడ అరుణాచలము, ఎక్కడ పుట్టపర్తి, ఎక్కడ రమణ మహర్షి ఆశ్రమమో చూడండి. అలాగే 1950 నవంబర్ 23వ తేదీ నాడు స్వామివారికి 25వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రశాంతి నిలయం అన్నటువంటి ఆ మందిరాన్ని భక్తులందరూ కూడా స్వామివారికి సమర్పించుకున్నారు. బాబావారు దాన్ని ప్రారంభోత్సవం చేసి ఆ మందిరంలోనికి వెళ్ళారు. అప్పుడు పుట్టపర్తిలో ఉండేవారికి ఎలాగుండేదంటే, మన స్వామి ఎక్కడో కొండ మీదకి వెళ్ళిపోయాడరా అన్నట్టుగా ఉండేది. అంత దూరం లాగా అనిపించేది మాట వాళ్ళకి. ఎందుకంటే అవన్నీ కూడా పొలాలే. స్వామి కొంచెం దూరం వెళ్ళేసరికి ఎంతో దూరం వెళ్ళిపోయాడు అన్నట్టుగా ఉండేది మాట. 1954 అక్టోబర్ దసరాకి స్వామివారు మొట్టమొదటిసారి ఖాళీ బిందిని షిరిడి సాయిబాబా వారి విగ్రహం పైన బోర్లించి కామావధాని గారు, అలాగే మన కస్తూరి గారు, అటువంటి మహాభక్తులు ఎవరో ఒకరిని పట్టుకోమనేవారు. ఖాళీ బిందిని అందులో చేపెట్టి స్వామి ఇలా ఇలా తిప్పుతూ ఉండేవారు. అది కొన్ని బస్తాల విభూది అభిషేకం చేసేవారు అన్నమాట. ఎవరికి? షిరిడి సాయిబాబా వారికి. దాన్ని యూట్యూబ్లో కొడితే ఇప్పుడు కూడా ఆ వీడియోస్ మీకు వస్తాయి. మొన్న పుట్టపర్తి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చూశారన్నమాట. అలా స్వామివారు మొట్టమొదటిసారి 1954 అక్టోబర్ విజయదశమికి ప్రారంభించారు ఆ విభూతి అభిషేకం అన్నటువంటిది. తర్వాత 1955లో అక్టోబర్ 1న అమృతానందకి రమణ మహర్షి ఆశ్రమం నుంచి వచ్చాడు అమృతానంద్ అన్నటువంటి, ఆయనకి వినాయక దర్శనాన్ని ప్రసాదించారు స్వామి 1955 అక్టోబర్ 1వ తేదీ నాడు. మీకు తర్వాత ఆ చరిత్ర ముందుకెళ్తే వస్తుంది, అప్పుడు చెప్తాను. 1956లో బాబాగారు తన 30వ ఏట పుట్టపర్తిలో జనరల్ హాస్పిటల్ ప్రారంభించారు. అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం బెజవాడ గోపాల్ రెడ్డి గారి చేత ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని చేయించారు. 1957 జూలై 22న బాబాగారు ఋషికేశ్కి వెళ్ళారు. అక్కడ స్వామి శివానంద్ అని చెప్పి డివైన్ లైఫ్ సొసైటీ స్థాపించినటువంటి ఒక మహా గురువు గారు అక్కడ ఉండేవారు. ఆయన అప్పటికి వీల్ చైర్లో ఉన్నారు. స్వామి ఆ శివానంద ఆశ్రమానికి వెళ్ళి తన హస్తచాలనము చేత 108 బంగారపు రుద్రాక్ష ఉన్నటువంటి ఒక మాలను సృష్టించి వారి మెడలో వేశారు. వేసిన తర్వాత కాలు మీద ఒక్కసారి ఇలా మోకాల మీద కొట్టి లేచినడు అని స్వామి అలవోకగా శివానంద గారిని నడిపించారు. ఆ తర్వాత ఆయన చాలా కాలం పాటు ప్రశాంతంగా అనేక కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ స్వామివారిలో ఐక్యం అయిపోయారు మాట. తర్వాత 1957 జూలై 27వ తేదీ నాడు స్వామి వశిష్ఠ గృహ అన్నటువంటి ఒక గృహలోనికి వెళ్ళారు. ఆ ఋషికేశ్ ప్రాంతంలోనే ఆ గృహలో స్వామి పురుషోత్తమానంద అని ఒక మహాయోగి చాలా కాలంగా తపస్సు చేస్తున్నాడు. ఆ గృహలోనికి స్వామి వెళ్ళి స్వామితో పాటు వచ్చినటువంటి భక్తులందరినీ మీరు బయటే ఉండండి, రావద్దని చెప్పారు. ఆ గుహలోనికి స్వామి వెళ్ళారు. ఆ పురుషోత్తమానంద తపస్సు చేస్తుంటే, పురుషోత్తమానంద, నారాయణుడే నీకు దర్శనాన్ని ఇవ్వడానికి వచ్చాడు, ఇంకా తపస్సు చేస్తావేమిటిలే అని చెప్పి అన్నారు స్వామి. అంతే పురుషోత్తమానంద కళ్ళు తెరిచాడు. స్వామి అతనికి అనంత పద్మనాభ స్వామి వారి రూపంతో దర్శనాన్ని ప్రసాదించారు. పురుషోత్తమానంద పరమానంద భరితుడైపోయారు. అప్పుడు స్వామి అతని కోరిక తీరుస్తూ అతని ఒడిలో బాబా గారు తల పెట్టుకుని కొద్దిసేపు పడుకున్నారు. పురుషోత్తమానంద ఒడిలో సాయిబాబా గారు తల పెట్టుకొని కొద్దిసేపు పడుకున్నారు. ఆ తర్వాత కొన్ని త్యాగరాజ కీర్తనలు ఆలపించారు. ఈలోపు గృహంతా కూడా దేదీప్యమానమైనటువంటి కాంతి బయటకు వస్తూ ఉంటే కస్తూరి గారు, అలాగే ఆ యొక్క మహారాజా గారి కుమారుడు, ఏమిటి ఇంత కాంతి వస్తుందా అని చెప్పి లోపలికి వచ్చి చూస్తే స్వామి అనంత పద్మనాభ స్వామి వారి రూపంలో దర్శనాన్ని ఇచ్చారు. బయటకు వచ్చిన తర్వాత స్వామి చెప్పారు, మీకు ఎవరికి లోపలికి చూడొద్దన్నానే, ఎందుకు చూశారు? నా అనుగ్రహం ఉంది కాబట్టి మీరు బ్రతికి బట్ట కట్టారు, లేకపోతే ఆ రూపాన్ని చూడగానే మీరు స్మాష్ అయిపోయి ఉండేవారు అని చెప్పారు సాయిబాబా వారు. తర్వాత 1957 అక్టోబర్ 1వ తేదీ నాడు ఘంటసాల గారు మొట్టమొదటిసారి పుట్టపర్తికి వచ్చారు. 1957 అక్టోబర్ 1వ తేదీ నాడు వచ్చారన్నమాట ఘంటసాల గారు. అప్పటి నుంచి స్వామివారికి మహాభక్తుడిగా మారిపోయారు. ఎన్నో పాటలు స్వామివారి పైన పాడారు. స్వామివారి అనుగ్రహానికి సంపూర్ణముగా పాత్రులయ్యారు. వారు పాడినటువంటి పాటలే నన్నేలవా సత్య సాయి బాబా, కన్నీట పాదాలు కడిగేను బాబా, నన్నేలవా సత్య సాయి బాబా,
నాలో ఏదో వేదన, నాకేల ఈ వింత శోధన, నన్నేలవా సత్య సాయి బాబా అంటూ బాబా వారి మీద అనేక పాటలు పాడారు. తర్వాత ఒకసారి వారికి అనారోగ్యం ఉంటే చెన్నై హాస్పిటల్లో ఉంటే బాబా గారు నేరుగా చెన్నై హాస్పిటల్కి వెళ్ళారు ఘంటసాల గారిని చూడడానికి. చూసి ఏం కాదులే, ఇంకా నువ్వు భగవద్గీత క్యాసెట్ చేయాలి కదా, అది అయినంత వరకు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, చక్కగా ఉంటావు, ఏమీ కాదు అని బాబా గారు చెప్పారు. ఆ తర్వాత ఆయన భగవద్గీత క్యాసెట్ని చేసి 1973 నవంబర్ 23వ తేదీ బాబా గారి పుట్టినరోజు నాడు బాబా గారికి ఆ క్యాసెట్ని ఇచ్చారన్నమాట. మొట్టమొదటిసారి భగవద్గీత క్యాసెట్ని ఘంటసాల గారు ఎవరికి ఇచ్చారంటే పుట్టపర్తిలో సాయిబాబా గారికి ఇచ్చారు. అప్పట్లో ఏమంటుందని గ్రామ్ ఫోన్ రికార్డర్ అని ఏదో ఉంటుందన్నమాట. దాంట్లో పెట్టేసి స్వామి వినండి, ఏమైనా తప్పులు ఉంటే నాకు సూచించండి అని చెప్పారు. స్వామి వాటన్నింటినీ కూడా సూచనలు సలహాలు చేశారన్నమాట. ఆ తర్వాత బయట ప్రపంచానికి వదిలిపెట్టారు. స్వామి అతనితో మాట్లాడకుండా ఉన్నటువంటి కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు స్వామి నలుగురిలో నన్ను నగుబాటు చేయొద్దు స్వామి అంటూ కొన్ని పాటలు రాశారు. ఇలా స్వామివారి మీద చాలా పాటలు రాశారు. నేను ఎక్కడ కూర్చుంటే అటు రావడం మానేస్తున్నావు, ఇలా నువ్వు రావడం మానేస్తే ఘంటసాల ఎక్కడ కూర్చుంటే సాయిబాబా అక్కడ రావట్లేదని అందరూ నవ్వుతున్నారు స్వామి, నన్ను నలుగురిలో నగుబాటు చేయొద్దు స్వామి అంటూ ఒక గొప్ప పాట రాశారన్నమాట. ఆ తర్వాత స్వామి అతనికి అనారోగ్యంతో ఉంటే వెళ్ళి దర్శనం ఇచ్చే సందర్భాన్ని ఒక పాటగా రాశారు. సాయిరామ్ మీరు కొంచెం ముందుకు వచ్చేయండి, కోరస్ పాడుదురు. వీళ్ళెవరు వెనకాతలు కొంచెం పాడలేకపోతున్నారు. స్వామి స్వయంగా పాడినటువంటి పాట మాట ఇది. మీరు వెనకాతల పాడడానికి ప్రయత్నం చేయండి. ఘంటసాల గారు పాడారు. స్వామివారు వచ్చి ఆయనకి దర్శనాన్ని ప్రసాదించినటువంటి ఆ సందర్భాన్ని ఊహించుకొని పాడారన్నమాట. ఎంత హాయి నాడు మందహాసవదనముతో పలుకరించినాడు, ఎంత హాయి నాడు మందహాసవదనముతో పలుకరించినాడు, నా కోసం శ్రమల కోటి నడసి వచ్చినాడు, నన్ను ఒడిని చేసి జాలలాలించినాడు, నా కోసం శ్రమల కోటి నడసి వచ్చినాడు, నన్ను ఒడిని చేసి జాలలాలించినాడు, మధురమైన భావనలో ముంచి తెచ్చినాడు, మయమరచి నిలబడితే మంచిగా ఓదార్చాడు, మరువలేని అనుభూతులు నాలో నరేపి, విడివలేని తన రూపము నాయకలో నిలిపి, మరువలేని అనుభూతులు నాలో నరేపి, విడివలేని తన రూపము నాయకలో నిలిపి, వింత వింత లీలలెన్నో నా కనులకు చూపి, అంతలోనే తరలినాడు నా చింతలు బాపి, సత్య సాయిరామ్ సత్య సాయిరామ్ సత్య సాయిరామ్ పాహి సత్య సాయిరామ్, ఎంత హాయి నాడు అంటూ స్వామి
తన దగ్గరికి వెళ్ళి దర్శనం ఇచ్చినటువంటి సందర్భాన్ని ఊహించుకుంటూ పాట రాసి అద్భుతంగా పాడారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఒకసారి పుట్టపర్తిలో ఈ క్యాసెట్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత, ఘంటసాల మనకి భగవద్గీత క్యాసెట్ రిలీజ్ అయిపోయిన తర్వాత అతనికి పుట్టపర్తిలో స్వామివారు ఒక రూమ్ ఇచ్చారు. ఈస్ట్ ప్రశాంతిలో ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూములో నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళ మేనల్లుడు ఆయనకి పాదసేవ చేస్తున్నారు, కాలు ఒత్తుతున్నారు. పాపం పడుకున్నారు కదా మా మామయ్య అని. స్వామి నేరుగా అక్కడికి వెళ్ళారు. ఈ అబ్బాయి చూశారు. స్వామి సైలెన్స్ అన్నారు. ఆయన సైలెంట్గా నువ్వు లిగు అన్నారు. ఆ అబ్బాయిని లేపి స్వామి అక్కడ కూర్చొని ఘంటసాల గారికి పాదసేవ చేశారు. ఒకసారి ఘంటసాల గారికి ఏమిటి కాళ్ళు ఎవరో వేరే వాళ్ళు ఒత్తుతున్నట్టుగా ఉన్నారు, ఇంతవరకు ఒత్తినట్టుగా లేవు, ఇది చాలా సుకుమారంగా ఉన్నాయి చెయ్యని ఒకసారి లేచి చూశాడు. చూస్తే స్వామి మీరేమిటి స్వామి నా కాలు పట్టుకుంటున్నారు అని వెంటనే స్వామి పాదాల మీద పడిపోయి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. అప్పుడు స్వామి ఆయన లేవదీసి ఆ కన్నీళ్లు తుడిచి అక్కడ కూర్చోబెట్టి, ఘంటసాల నువ్వు పూర్వ జన్మలో ఎవరవో నీకు తెలియదయ్యా, నువ్వు పూర్వ జన్మలో ఎవరవో నాకు తెలుసు, నువ్వు మహాభక్తుడివయ్యా, భగవంతుడు భక్తులకి పాదసేవ చేస్తాడని ఈ లోకానికి తెలియపరచాలనుకున్నానయ్యా, అందుకే నీకు నేను సేవ చేశానన్నారు సాయిబాబా గారు. భగవంతుడే భక్తులకి సేవకుడు. మనం ఆయనకు పెద్ద సేవ చేసాము, సేవాదళం అంటున్నాం కాదు, ఆయనే మనకి పెద్ద సేవకుడు అని స్వామివారు ఘంటసాల గారికి పాదాలు ఒత్తారు. అప్పుడు ఆయన ఎంతో ఆశ్చర్యానికి ఆనందానికి గురయ్యాడు. స్వామి దానికి కారణాలను కూడా చెప్పారు. ఇలా స్వామివారు తన యొక్క దివ్యత్వాన్ని వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. మరొక సందర్భంలో స్వామివారు నేను శివశక్తి స్వరూపుణ్ణి అని ఒక సందర్భంలో తెలియపరిచినటువంటి సంఘటన మనం తెలియజేసుకుందాం. జై బోల భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. 1958 నవంబర్ 25వ తేదీ 1958 నవంబర్ 25వ తేదీ 23న బాబా గారు పుట్టినరోజు అయ్యింది. అది అయిన తర్వాత ప్రొఫెసర్ వెంకట్రామన్ కుటుంబ సభ్యులందరూ కలిసి కారులో బయలుదేరి బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. పుట్టపర్తి నుంచి బెంగళూరుకి వెళ్తున్నారు. ఆ కారులో ఒక పాప ఉంది ఆయనకి. ఆ పాప పేరు గీత సుధ. ఆ నవంబర్ 25న బాబా గారి పుట్టినరోజు అయిన తర్వాత, అంటే వాళ్ళు వచ్చి 10 రోజులు ఉన్నారు, స్వామి సేవ చేశారు, ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అన్నిట్లో పాల్గొని 25న వెళ్ళిపోతున్నారు. బాగేపల్లి అన్నటువంటి ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి ఈ పాపకి తీవ్రమైనటువంటి జ్వరం ఎక్కువైపోయి పిట్స్ వచ్చేసింది. కారు పక్కకు తీసి ఆపారు. పిట్స్తో ఆ పాప కొట్టుకుంటూ చూస్తూ ఉండగానే చచ్చిపోయింది ఆ పాప. ఆ తల్లి తండ్రి ఆ బంధువులు చూస్తూ ఉండగా చచ్చిపోయింది ఆ పాప. చచ్చిపోతే ఆ తల్లి గుండెలు బాదుకొని ఇంకా రోడ్డు మీద పొర్లి ఏడవడం మొదలుపెట్టింది. ఆ తండ్రికి ఏం మాట రాక అలా కారుకు ఆనుకొని అలా ఉండిపోయాడు అంతే. ఇంకా ఏమీ ఏడుపు కూడా రాక మనస్సు అంతా కూడా స్తంభించిపోయింది అతనికి. అలా ఉండిపోయారు అంతే. ఇంతలోపు రోడ్ల మీద వెళ్ళేవారు, పొలాల్లో పనిచేసేవాళ్ళు ఏం జరిగింది అనుకుంటూ వచ్చారు. ఏమి చెబుతుంది ఆ తల్లి? మాతృవేదన. 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసినటువంటి ఆ కుమార్తె తన కళ్ళ ముందే 5 నిమిషాల్లో చచ్చిపోతే ఆ తల్లి ఇంకేమని చెబుతుందండి? చెప్పలేక గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటే ఆ మిగతా బంధువులు ఉన్నారు కదా, ఏమి లేదండి పాపకి పిట్స్ వచ్చింది, ఆ పిట్స్ ఇంకిలా కారు ఆపేం పక్కకు తీసి ఇంతలోపు పాప చచ్చిపోయింది అని వాళ్ళు కూడా ఏడుస్తూ చెప్పారు. రోడ్డు మీద అంతా జనాలంతా కూడా గుమ్ముగూడారు. అప్పట్లో రిక్షాల మీద వెళ్ళేవాళ్ళు, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు ఎక్కువ. ఇంతలోపు దూరంలో ఒక పొలం పని చేసుకున్నటువంటి రైతు ఒక పంచె కట్టుకున్నాడు, ఒక బనీని వేసుకున్నాడు, మీదన ఒక టవల్ ఉంది. అతను వచ్చాడు. ఏం జరిగిందమ్మా అని అడిగాడు. ఏం చెప్తామండి, ఆ పాపకి ఇలా పిట్స్ వచ్చి ఆ పాప చచ్చిపోయింది అని అన్నారు. ఏదో ఒకసారి ఇవ్వండి ఆ పాపని అని తన చేతిలోకి తీసుకున్నాడు. కాళ్ళు చేతులు ఇట్లా రుద్ది అతను ఏదో మంత్రాన్ని స్మరించాడు. ఇంతలోపు ఆ పాప కేవూమని ఏడ్చుకుంటూ లేచిపోయింది అన్నమాట. అంతే. ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక్కసారి వాళ్ళ కళ్ళను వాళ్ళే నమ్మలేక ఒక పక్క ఆనందము, ఒక పక్క ఆశ్చర్యము అన్నిటితో తబ్బిబ్బైపోయారు. పరమానంద భరితరాలు అయిపోయింది ఆ తల్లి. ఆ బిడ్డని ఆ పాపను ఎత్తుకొని ముద్దులు పెట్టేసి ఇంకా ఆనందముతో ముంచెత్తేసింది అన్నమాట. ఇంతలోపు ఆ రైతు వెళ్ళిపోతూ ఉంటే ఇతనేమో ఆ రోజుల్లో ఒక 5 రూపాయలు తీసి, అతడి పాపం ఎవరో బేద రైతులాగా ఉన్నాడు, మనము శ్రీమంతులమి, పొన్నిలో ఒక 5 రూపాయలు ఇద్దాం, ఏదైనా ఖర్చు పెట్టుకుంటాడండి బాబు, ఇలా రా, ఈ 5 రూపాయలు తీసుకో అని ఇచ్చాడు. పర్వాలేదండి, పర్వాలేదు, ఉంచుకోండి, పర్వాలేదని వెళ్ళిపోతున్నాడు. నీ పేరేమిటి బాబు అని అడిగారు. నా పేరు జోడి ఆదిపల్లి సోమప్ప అన్నాడు. ఓహో, ఇటువైపు వాళ్ళ పేర్లు ఇట్లా ఉంటాయి కాబోలు అనుకున్నారు. పుట్టపర్తిలో అదే సమయానికి స్వామి ప్రొఫెసర్ కస్తూరి గారికి
కస్తూరి, నేను ఇప్పుడే మన వెంకట్రామన్ కూతురు గీత సుధకి ఫిట్స్ వచ్చి చనిపోతే నేను వెళ్ళి కాపాడి వచ్చాను అని చెప్పారు స్వామి. కస్తూరి గారు అడిగారు, స్వామి మీరు ఏ పేరుతో వెళ్ళి కాపాడారు స్వామి అని అడిగారు. స్వామి అలా ఏది చెప్పినా రాసుకునేవారు అన్నమాట కస్తూరి గారు. ఎందుకంటే స్వామి జీవిత చరిత్ర రాసింది ఆయనే కాబట్టి ప్రతిదీ డేట్లతో సహా అన్ని రాసుకునేవారు. ఏ పేరుతో వెళ్ళి కాపాడారు స్వామి అని అడిగారు. నేనా జోడి ఆదిపల్లి సోమప్ప అన్న పేరుతో వెళ్ళి కాపాడాను అన్నారు. కస్తూరి గారు రాసుకున్నారు. ఒక 2 నెలల తర్వాత వెంకటరామన్ గారి కుటుంబం మరలా పుట్టబర్తికి వచ్చారు. స్వామి కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కస్తూరి గారు వీళ్ళిద్దరు కలుసుకుని మీ పాపకి ఇలా ఫిట్స్ వచ్చిందంట, స్వామి కాపాడారంట, నిజమే కదంటే అవునండి నాకు తెలియదు వచ్చినటువంటిది స్వామి అని చెప్పి, సరే ఇద్దరం కలిసి స్వామి కృతజ్ఞతలు చెప్దామని ఇద్దరు వెళ్ళారు. స్వామికి చాలా కృతజ్ఞతలు చెప్పారు. స్వామి మీరు మా పాపను కాపాడారు, చాలా కృతజ్ఞతలు అని చెప్పారా. పర్వాలేదు అన్నారు స్వామి. స్వామి ఒక చిన్న డౌట్ అన్నారా. ఏమిటి చెప్పండి అన్నారు. ఆ జోడి ఆదిపల్లి సోమప్ప అంటే అసలు ఏమిటి స్వామి మాకు అర్థం కాలేదు అన్నారు. ఇంకా అర్థం కాలేదా అన్నారు స్వామి. అర్థం కాలేదు స్వామి అన్నారు వీళ్ళు. జోడి అంటే ఇద్దరు అని అర్థము. ఆదిపల్లి అంటే మొట్టమొదటి పల్లి ఈ లోకానికి కైలాసము అని అర్థము. సోమప్ప అంటే పార్వతి పరమేశ్వరులు అని అర్థం. నా పేరు జోడి ఆదిపల్లి సోమప్ప అని చెప్పారు సాయిబాబా గారు. చూసారా, అంటే నేను ఎవరిని, పార్వతీ పరమేశ్వరుడు యొక్క స్వరూపాన్ని అని బాబావారు ఆ విధమైనటువంటి లీలతో తెలియపరిచారు. అలా స్వామివారి దగ్గరికి ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క దివ్య చరిత్రలో వారి యొక్క చరిత్రను కూడా వారి యొక్క జన్మను కూడా సార్థకము చేసుకున్నారు. అటువంటి వారిలో మరొక మహాభక్తుడు శ్రీ చెరుకుమల్లి కామవదాని గారు. మనకు అందుకనే దీంట్లో మనకి అష్టోత్తర శతనామావల్లో ఓం శ్రీ సాయి జోడి ఆదిపల్లి సోమప్పాయ నమః అని ఒక మంత్రం ఉంటుంది అన్నమాట. 108 మంత్రాలకి 108 లీలలు ఉన్నాయి. వాటన్నిటికీ ప్రతి మంత్రానికి ఒక పెద్ద చరిత్ర ఉంది మాట. అందులో ఒకటి చెప్పుకున్నాం మనం అంతే. జై బల భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. చెరుకుమల్లి కామవదాని గారు అని చెప్పి ఒక గొప్ప ఘనాపాటి గారు ఉండేవారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజోలు తాలూకా కడలి అన్నటువంటి గ్రామం వీరి స్వస్థలం. వీరు సంస్కృత ఆంధ్ర భాషలో మహాపండితులు, వేదాధ్యయనము చేశారు, వేద ప్రచారణ చేసుకుంటూ జీవించేవారు. గొప్ప ఘనాపాటి మాట. 1962లో ప్రథమంగా వేద పురుష సప్తాహానికి స్వామివారు వీరిని ఆహ్వానించారు. ఆ విధంగా స్వామివారి దగ్గరికి 1962లో వచ్చారు. వచ్చినట్టుగా మరి ఇంకా వెళ్లకుండా స్వామి పరమాత్ముడే ఈయన దగ్గరే నా జన్మను ముగించేస్తానని స్వామివారి దగ్గర ఉండిపోయారు. చూడండి, మొదటిసారి వచ్చి మరి తిరిగి ఇంటికి కూడా వెళ్ళలే, పర్మనెంట్గా పుట్టపర్తిలో ఉండిపోయారు ఈ యొక్క చెరుకుమల్లి కామావదాని గారు. స్వామివారు ఒకసారి వీరిని ఒక 10 సంవత్సరాలు అయిపోయింది స్వామివారి దగ్గర ఉన్నారు. ఓ 10 సంవత్సరాల తర్వాత తూర్పుగోదావరి పర్యటనకి బాబా గారు వెళ్ళారు. ఈయన కూడా కారులో తీసుకొని వెళ్ళారు. అలా వెళ్తూ వెళ్తూ స్వామి అన్నారు, సకినేటిపల్లిలో గీతా మందిరాన్ని ప్రారంభోత్సవానికి వెళ్తున్నాను కామావదాని. ఇగో ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర ఆపారు కారు. ఇక్కడ దగ్గరలోనే మీ ఊరు కదా, ఒకసారి మీ ఊరు వెళ్ళి నీ కొడుకుల్ని, మీ అన్నదమ్ముల్ని, నీ మనవళ్ళని అందరినీ ఒకసారి చూసిరా. నేను వెళ్ళి ఆ సకినేటిపల్లిలో గీతా మందిరాన్ని ప్రారంభోత్సవం చేసి వచ్చేస్తాను అని స్వామి చెప్పేసి ఆయనకి ఉన్నటువంటి కారు అక్కడ వదిలేసి ఆ కారు ఆ డ్రైవర్ని కొంతమంది స్టూడెంట్స్ని అక్కడ పెట్టి స్వామి సకినేటిపల్లికి వెళ్ళిపోయారు. స్వామి వెళ్ళారు. వీరిని సారు మీ ఊరు వెళ్దాం పదండి అంటే ఆయన మౌనం పాటించేశారన్నమాట. మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి ధ్యానం చేసుకుంటూ ఉండిపోయారు. అట్లా ఆ తర్వాత ఈ విషయాన్ని ఆ చుట్టుపక్కల వాళ్ళు చూశారు. ఊర్లోనికి వెళ్ళి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చారు. వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ తమ్ముళ్ళు, పెదనాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉంటే అందరూ వచ్చారు. ఎవరు రమ్మన్నా ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ధ్యానం చేసుకుంటూ ఉండిపోయారు కామావదాని గారు. దాదాపు 4-5 గంటలు అయింది. అలాగే ఉండిపోయారు. అక్కడే ఎక్కడ ఆగారు అక్కడే ఉండిపోయారు అంతే. అలా కారులో కూర్చొని దిగలేదు అసలు కిందకి కూడా. స్వామి అక్కడ సకినేటిపల్లిలో గీతామందిరం ప్రారంభోత్సవం చేశారు, ఉపన్యాసం ఇచ్చారు, అన్నీ అయ్యింది. ఇక్కడ 100 మంది వచ్చి అన్ని ఊర్లోకి రమ్మని పిలిచినా రాలే. అప్పుడు స్వామి వచ్చారు. ఆ కామావదాని గారి కొడుకును చూసి, ఏమి మీ నాన్నని ఊరికి తీసుకొని పోలేదేమి అని అడిగారు. స్వామి మేము ఎన్ని గంటల నుంచి బ్రతిమాలుతున్నా అసలు మాట కూడా ఆడడం లేదు, ఏమి సమాధానం కూడా చెప్పడం లేదు స్వామి అంటే, అప్పుడు స్వామి అడిగారు, ఏమి కామావదాని మీ ఇంటికి వెళ్ళమంటే ఎందుకు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నావేమిటంటే, స్వామి మీరు పరమాత్ముడిని తెలుసుకున్న తర్వాత 1962లోనే నాకు ఈ భవబంధాలన్నింటినీ కూడా త్రెంపేసుకున్నాను స్వామి.
నేను మరలా ఆ ఊరు వెళ్ళాలని కానీ వాళ్ళని చూడాలని కానీ వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలని కానీ నాకు లేదు స్వామి. నేను వాళ్ళందరినీ ఎప్పుడో త్రెంపేసుకున్నాను. నాకు సర్వము మీరే అని మీ దగ్గరికి వచ్చి 10 సంవత్సరాలు అయ్యింది. మరలా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నారు. నాకు ఏ బంధాలు వద్దు స్వామి. నాకు ఒకే ఒక బంధము, సాయిబాబా వారితో ప్రేమ బంధము ఉంటే చాలు అని చెప్పారు కామావధాని గారు. చూడండి, అలా చెప్పాలంటే ఎంత భక్తి ఉండాలండి. సొంత ఊరు దగ్గరికి వెళ్ళి ఆ ఊర్లో కూడా అడుగు పెట్టకుండా ఆ జంక్షన్లో ఉండిపోయారు. అప్పుడు స్వామి అవ్యాజ కరుణామూర్తి కదా. అప్పుడు స్వామి అంటారు, సరే అయితే నేను మీ ఊర్లోకి వెళ్తాను, మీ ఇంట్లో భోంచేస్తాను, మరి అప్పుడైనా వస్తావా అని అడిగారు. సరే స్వామి అని చెప్పి అప్పుడు ఆయనతో పాటు స్వామితో పాటు వెళ్ళి 1 గంట సేపు స్వామి వాళ్ళ ఇంట్లో ఉండి, ఎందుకంటే వాళ్ళందరికీ ఈయన చూడాలని ఉంటుంది కదా, కాబట్టి స్వామి ఆ కోరికను తీర్చారు. అటువంటి మహాత్ములు కామావధాని గారు. స్వామి ఒకసారి బెంగళూరు 100 సంవత్సరాల పాటు జీవించారు. స్వామివారి దగ్గర 100 ఏళ్ళు, నిండు 100 ఏళ్ళు, 100వ పుట్టినరోజు కూడా స్వామివారు చేశారు ఆయనకి, కామావధాని గారికి. అటువంటి ధన్యజీవి ఒకసారి స్వామి భోంచేసి వస్తాను అన్నారు కామావధాని గారు. స్వామి అన్నారు, అక్కర్లేదులే విశ్రాంతి తీసుకో అన్నారు స్వామి. అంతే, ఆయన వెళ్ళి భోంచేసి పడుకొని ఆ విశ్రాంతిలోనే స్వామివారిలో ఐక్యమైపోయారు. అలా ఆయన జన్మని సార్థకం చేసుకున్నారు శ్రీ కామావధాని గారు. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. ఇలా తన భక్తులందరూ కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, వాళ్ళందరినీ బాబావారు తన దగ్గరికి రప్పించుకుంటూనే ఉండేవారు. స్వామివారి దగ్గర డ్రైవర్ కృష్ణ అని ఒక అబ్బాయి ఉండేవాడు. స్వామివారికి డ్రైవింగ్ చేసేవాడు అన్నమాట. అతని పేరు కృష్ణ. స్వామి అతను వచ్చినటువంటి కొత్తల్లో ప్రతిసారి కూడా కృష్ణ భోంచేసావా, కృష్ణ టిఫిన్ చేసావా, కృష్ణ ప్రసాదం తీసుకున్నావా అని అడుగుతూ ఉండేవారు. ఒకసారి కారులో ప్రయాణం చేస్తూ ఉంటే స్వామివారికి విపరీతమైనటువంటి చెమటలు పోస్తూ ఉన్నాయి. స్వామి తన కర్చీఫ్తో ఇలా తుడుచుకొని పక్కనే డ్రైవర్ వైపు చూశారు, కృష్ణ వైపు. ఆ కృష్ణ కూడా చెమటలు కారుతూ ఉంటే తన కర్చీఫ్తో స్వామి ఆ కృష్ణకి చెమటలు తుడిచారు. వెనకాతల కూర్చున్నటువంటి కస్తూరి గారు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి అలా చూసుకుంటూ ఉండిపోయారు. స్వామి ఏమిటి పరమాత్ముడు, ఆయన కర్చీఫ్తో ఆయనకు తుడుస్తున్నారు ఏమిటి అని అనుకున్నారు. అప్పుడు స్వామి చెప్పారు, మీరందరూ ఏమనుకుంటున్నారు, ఇతనికి స్వామి ఇలా తుడుస్తున్నారు ఏమిటి అని అనుకుంటున్నారు కదా అని అంటే, అవును స్వామి, అందరూ కూడా సాయిబాబా 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 అని మీ వెనకాతలు తిరుగుతూ ఉంటే మీరు కృష్ణ 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 అని మాటమాటికి డ్రైవర్ వెనకాతలు తిరుగుతున్నారు, మాకు అర్థం కావట్లేదు స్వామి అన్నారు కస్తూరి గారు. కస్తూరి గారు స్వామితో అంత చనువుగా మాట్లాడగలిగేవారు అన్నమాట. అప్పుడు స్వామి చెప్పారు, ఈ కృష్ణ ఎవరంటే నేను పూర్వావతారంలో షిరిడి సాయిబాబాగా ఉండేటప్పుడు చాలామంది నేను బోధించినటువంటి బోధలకు ఆ హిందువులు ఈ ముస్లింలు కూడా నన్ను కొడుతూ ఉండేవారు. అలా కొడుతూ ఉండేటప్పుడు ఈ కృష్ణ వచ్చి వాళ్ళందరికీ అడ్డంగా నిలబడి తప్పు అతన్ని కొట్టొద్దు, అతని మహానుభావుడు, అతను చాలా గొప్పవాడు, చాలా గొప్ప జ్ఞాని, అతన్ని కొట్టొద్దు అని నాకు అడ్డంగా నిలబడి నా కోసం రాళ్ళ దెబ్బలు తిన్నాడు. కాబట్టి ఈరోజు నా దగ్గర డ్రైవర్గా పెట్టుకుని వాడికి నేను సేవ చేస్తున్నానని చెప్పారు సాయిబాబా గారు. ప్రతి చర్య వెనకాతల ఎంతో పెద్ద కారణం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చదివితే భగవంతుడంటే ఏమిటో, ఆయన యొక్క దివ్యత్వం అంటే ఏమిటో, ఆయన శక్తి ఏమిటో మనకు అర్థం అవుతుంది అన్నమాట. అలాగే స్వామి అంటే తన భక్తులు ఎలా కాపాడుతారు చూడండి. సర్వాంతర్యామి, సర్వ జగద్రక్షకుడు, సర్వశక్తిమంతుడు, ఆయనకి తెలియనటువంటిదంటూ ఏమీ ఉండదన్నమాట. పరిపూర్ణ మహా అవతారం అన్నమాట. ఒకసారి స్వామివారి దగ్గరికి ఒక తండ్రి కొడుకు వచ్చారు. వాళ్ళు దేనికోసం వచ్చారంటే ఆ అబ్బాయి పేరు కామత్, ఆ తండ్రి స్వామివారి భక్తుడు. ఈ కామత్కి అమెరికాలో నాసాలో ఉద్యోగం వచ్చింది. 1980లో అమెరికాలో ఉద్యోగం అంటే, ఇప్పుడు అమెరికా అంటేనే అందరూ పరిగెత్తుకొని వెళ్తున్నారు. 1980లో అమెరికా అంటే, దానికి తోడు నాసా అంటే ఇంకా చాలా గొప్ప పేరు మాట. అందులో ఉద్యోగం వచ్చింది. ఆ తండ్రి అన్నారు, నాన్నగారు చాలా గొప్ప జాబ్ వచ్చింది, నేను వెంటనే అమెరికా వెళ్ళిపోవాలంటే, లేదు నాన్న, మనం స్వామిని అడగకుండా ఏ పని కూడా చేయకూడదు. మనం పుట్టపర్తికి వెళ్దాము, స్వామికి పర్మిషన్ తీసుకుందాము, స్వామి ఇలా ఉద్యోగం వచ్చిందని స్వామికి తెలియపరుద్దాము, స్వామి అనుగ్రహిస్తే నువ్వు తప్పకుండా వెళ్దు అన్నారు ఆ తండ్రి. ఆ కొడుకు అనుకున్నాడు, సాయిబాబా గారికి అమెరికాలో నాసా ఉద్యోగం గురించి ఏం తెలుస్తుంది నాన్నగారు, అది ఎంత విలువైనటువంటిది అని మనసులో అనుకున్నాడు. కానీ తండ్రి మీద గౌరవంతో ఏమీ అనలేక సరేలే అని వచ్చారు. వచ్చిన తర్వాత స్వామి పుట్టపర్తికి వచ్చారు.
పుట్టపర్తిలో తండ్రి కొడుకు కూర్చున్నారు. స్వామి ఆ రోజుల్లో మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఇచ్చేవారండి. అలా వీళ్ళని కూడా ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఈ తండ్రి అడిగాడు, స్వామి మా అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది స్వామి, నాసాలో, తమరు ఆశీర్వదిస్తే అమెరికా వెళ్తాడు అంటే, వద్దులే అమెరికా ఎందుకు, ఇక్కడే ఉండమాను అన్నాడు. స్వాములు అనగానే ఈ అబ్బాయికి వెంటనే, చెప్పాను కదా నాన్నగారు, ఈ సాయిబాబా గారికి అమెరికా ఉద్యోగం గురించి ఏం తెలుస్తుంది, నాసా అంటే ఏమి తెలుస్తుంది అని అనుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆ తండ్రికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు కొడుకు. లేదు లేదు, స్వామి వద్దన్నారంటే మనం వెళ్ళకూడదు అంతే అన్నాడు. ఈ అబ్బాయికి ఇంకా కోపం ఎక్కువైపోయింది. అట్లా స్వామిని లోపల తిట్టుకోవడం మొదలుపెట్టాడు. ఈ సాయిబాబా ఎక్కడ దొరికాడు రా బాబు, మా నాన్నకి అమెరికాలో ఉద్యోగం వస్తే వద్దంటాడు, అది కూడా నాసాలో ఉద్యోగం వస్తే వద్దంటాడు, అసలు ఆయన చదువుకున్నది 8th క్లాసు, ఆయనకేం తెలుస్తుంది అమెరికా ఉద్యోగం గురించి అంటూ తిట్టుకోవడం మొదలుపెట్టాడు. కానీ తండ్రి మాత్రం ఒకటే మాట, స్వామి వద్దన్నారంటే వద్దు అంతే అని పెట్టాడు. కాలం గడిచింది. సరిగ్గా ఒక సంవత్సరం అయ్యేసరికి ఏదో చిన్న ప్రైవేట్ జాబులు ఏదో చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ తండ్రి దగ్గరే ఉంటున్నాడు చెన్నైలో. సరిగ్గా సంవత్సరానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది వాళ్ళకి. రిసీవ్ చేసుకుంటే ఒక లాయర్ గారు మాట్లాడారు. ఏమిటంటే, మీరు కేసు గెలుచుకున్నారు, మీ కేసు వాటాగా 80 కోట్ల రూపాయలు మీకు వచ్చింది, మీ నాన్నగారిని తక్షణమే పలానా రోజు కోర్టుకు రమ్మని చెప్పు అని చెప్పాడు లాయరు. ఈ అబ్బాయి ఆశ్చర్యపోయి ఆ నాన్నగారికి చెబితే, చాలా ఒక 40 సంవత్సరాల క్రిందట ఎప్పుడో ఒక ఉమ్మడి ఆస్తి విషయంలో కోర్టులో కేసు వేశారు వీళ్ళు. ఆ లాయర్కి అప్పచెప్పేశారు. ఇంకా అవన్నీ మేము తిరగలేమండి, మాకు వస్తే మాకు చెప్పండి, సంబంధిత కాగితాలన్నీ మీకు ఇచ్చేస్తాము, మీకు ఇంత వాటా ఇచ్చేస్తామని చెప్పి ఆ లాయర్తో మాట్లాడుకున్నారు. అసలు దాని గురించి వీళ్ళు పూర్తిగా మర్చిపోయారు, అది వస్తుందో పోతుందని. ఇప్పుడు వచ్చింది, అది మీ వంతు వాటాగా 80 కోట్ల రూపాయలు వచ్చింది అని ఫోన్ చేశారు లాయరు. ఈయన పరమానందంగా వెళ్ళాడు, 80 కోట్లు తీసుకున్నాడు. కొంచెం కాలం గడిచింది. స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి, మీ దివ్య అనుగ్రహం చేత ఈ 80 కోట్లు వచ్చింది స్వామి, మీకు ఏదైనా కట్టిస్తాను స్వామి, అవకాశం అంటే ఏమొద్దు నువ్వే పెట్టుకో, నాకేం వద్దు, నువ్వు హ్యాపీగా ఉండు చాలు అన్నారు. మరొక సంవత్సరం గడిచింది. ఆ తండ్రికి అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే క్యాన్సర్ అని తేలింది. ఆ తండ్రికి క్యాన్సర్ వచ్చింది. అలా కొద్ది రోజులు కాలం గడిచింది. ఒక 6 నెలల పాటు ఆ తండ్రికి ఈ కుమారుడు చాలా సేవ చేశాడు. అలా కొద్ది రోజులకి అతనికి సమయం అయిపోయి భగవంతుడిలో ఐక్యం అయిపోయాడు. ఆ తండ్రి చనిపోయాడు. ఇప్పుడు ఈ అబ్బాయి పుట్టపర్తికి వచ్చాడు. తండ్రి చనిపోయాడు. తండ్రి మహాభక్తుడు, స్వామికి చనిపోయాడు అని స్వామి దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని స్వామికి చెప్పాలి కదా, మా నాన్నగారు ప్రతి విషయాన్ని స్వామికి చెబుతారు కదంటే, అప్పుడు స్వామి, చూడు కామత్, ఆ రోజు నీకు అమెరికా వెళ్ళొద్దంటే నువ్వు నన్ను ఎంతో తిట్టుకున్నావు కదా, నిన్న అమెరికా ఎందుకు వెళ్ళొద్దన్నానో నీకు తెలుసా అని అడిగారు స్వామి. తెలీదు స్వామి అన్నారు. నీ తండ్రికి నువ్వు ఒక్కడవే కొడుకువి, నీ తండ్రి ఏమని కోరేవాడు తెలుసా, నన్ను ప్రతిరోజు కూడా నమస్కారం చేస్తూ ఉండేటప్పుడు, స్వామి నాకు అనాయాస మరణం కావాలి, అప్పుడు నా కొడుకు, నా భార్య, నా వాళ్ళందరూ నా ముందు ఉండాలి, నేను నీ నామస్మరణ చేసుకుంటూ ఆనందంగా చచ్చిపోవాలి అని నీ తండ్రి కోరుకున్నాడయ్యా. నీ తండ్రి ఆఖరి కోరిక తీరాలంటే నీవు అమెరికాలో ఉంటే నీ తండ్రికి సేవ ఎలా చేస్తావు, అందుకోసమని నిన్ను అమెరికా వెళ్లకుండా ఆపాను. అలాగే నీ తండ్రికి సంతోషకరమైన వార్త కూడా వినాలని, ఆ కేసు ఇంకా ఒక 5-6 ఏళ్ళ తర్వాత గెలవాలి, కానీ నా సంకల్పము చేత తొందరగా గెలిచేలాగా చేసి నీకు అమెరికా వెళ్ళి 50 ఏళ్ళ పాటు ఉన్న సంపాదించలేనంత ధనాన్ని 80 కోట్ల రూపాయలు నీ వాటాగా వచ్చినట్టుగా చేశాను. ఈ సాయిబాబాను నమ్ముకున్నటువంటి వారికి ఎప్పుడు కూడా అన్యాయం చేయడయ్యా ఈ సాయిబాబా అని చెప్పారు స్వామి. ఆ తండ్రి కోరిక తీర్చారు. ధనానికి ధనము, అమెరికాలో ఉద్యోగం చేస్తే నాకు అంత డబ్బు వచ్చేసేది, ఇంత డబ్బు వచ్చేసేది, ఈ పాటికి ఫ్లాట్స్ కొనేసేవాడిని, అది కొనేసేవాడిని, ఇది కొనేసేవాడిని అనుకుంటారు కదా. ఆ నష్టం కూడా లేకుండా స్వామివారు ముందే ఆ కేసు గెలిచేలాగా చేసి 80 కోట్ల రూపాయలని వారికి అనుగ్రహించారు. ఇలా స్వామి ఎంతోమంది భక్తుల్ని ఎన్నో విధాలుగా అనుగ్రహిస్తూ వారందరినీ తమ దివ్య సన్నిధికి తీసుకొస్తూ వస్తున్నారు. అటువంటి స్వామి అలా పెద్దవాళ్ళని, శ్రీమంతుల్ని, చదువుకున్న వాళ్ళని కాదండి, ఏమీ లేని అత్యంత భేదవారిని కూడా స్వామి ఎంతోమందిని అనుగ్రహించారు. మనం నిన్న మొన్న కూడా కొంతమందిని చెప్పుకున్నాము. మచ్చుకి ఈరోజు ఒకరిని చెప్పుకుందాము. కోనమ్మ అన్నటువంటి ఒక భక్తురాలు పుట్టపర్తి దగ్గర కొత్త చెరువు ప్రాంతంలో ఉండేది.
కోనమ్మ ఆవిడ పేరు. ఆవిడ పల్లీలు అమ్ముకుని బ్రతికేది. వీధి వీధుల్లో తిరుక్కొని పల్లీలు అమ్ముకుంటూ బ్రతికేది. 3 కొడుకులు అనారోగ్యంతో, 3 కొడుకులు ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోయారు. భర్త కూడా చచ్చిపోయాడు. ఒంటరిగా మిగిలిపోయింది ఆవిడ విరక్తి చెంది ఈ బాబాగారికి సేవ చేసుకొని నా జన్మను అక్కడ సార్థకం చేసుకుంటానని పుట్టపర్తికి వచ్చింది. కొత్త చెరువుకి పుట్టపర్తికి 12 కిలోమీటర్ల దూరం పుట్టపర్తికి వచ్చేసింది. బాబావారు ఆవిడ యొక్క భక్తికి, ఆవిడ ఉన్నటువంటి పరిస్థితికి చూసి ఆవిడికి ఉండడానికి రూమ్ ఇప్పించారు. ఆవిడికి భోజనం కూడా ఉచితంగా ఏర్పాటు చేయించారు ఆశ్రమములో. ఆవిడ ప్రతిరోజు కూడా వెళ్ళి చిత్రావతి నదికి వెళ్ళి ఒక 2 కడవలు నీళ్ళు తెచ్చి బాబాగారికి ఆ రోజుల్లో పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టి ఆ వేడి నీళ్ళు రాజారెడ్డి గారి ద్వారా పైకి పంపించేది. అలా చాలా కాలం పాటు బాబాగారికి వేడి నీళ్ళు పెట్టేది. ఆ ఆశ్రమం అంతా కూడా శుభ్రం చేసేది. అలా అందరి దగ్గర కోనమ్మ కోనమ్మ అని మంచి పేరు సంపాదించింది. ఆవిడ మిరియాల చారు పెడితే చాలా అద్భుతంగా ఉండేది. అందుకని స్వామి కూడా ఇది కోనమ్మ చారు నాకు తీసుకొని రండి అని అడిగేవారు అన్నమాట స్వామి కూడా. అందుకని ఆవిడ పేరు లాస్ట్కి చారు కోనమ్మ అయిపోయింది అన్నమాట కొంతకాలానికి. ఒకరోజు ఆవిడికి తీవ్రమైనటువంటి అనారోగ్యములు ఆ రూములో ఉండిపోయింది, బయటకు రాలేకపోయింది. అప్పుడు స్వామి నేరుగా ఆ రూమ్కి వెళ్ళి కారులోనికి ఆవిడని ఎక్కించి బెంగళూరు తీసుకొని వెళ్ళారు. స్వామి తన కారులో ఆ పల్లీలు అమ్ముకున్నటువంటి ఆ కోనమ్మని బెంగళూరుకి తీసుకొని వెళ్ళి డాక్టర్ గీతామోహన్ కూడా ఉన్నారు, డాక్టర్ పద్మనాభన్ గారు కూడా ఉన్నారు ఆ కారులో. వాళ్ళతో పాటు దగ్గరుండి తీసుకెళ్తే వాళ్ళు అన్నారు, స్వామి మేము వెళ్ళి ఆ పని చేయిస్తాం స్వామి, ఇవిడికి హాస్పిటల్లో చూపిస్తాం, మీరు ఎందుకు రావడం అంటే, లేదు తనకి సేవ చేసినటువంటి వారికి భగవంతుడు ఏ విధంగా తిరిగి సేవ చేస్తాడో మీకు తెలియాలి కదా, అందుకే నేనే వస్తున్నాను అని చెప్పారు సాయిబాబా వారు. అలా వెళ్ళి దగ్గరుండి ఆపరేషన్ చేయించి ఆవిడికి స్వస్థత కలిగించారు. అప్పుడు తర్వాత ఆవిడికి స్వస్థత కలిగిన తర్వాత, స్వామి మీరే ఎంతో శ్రమపడి వచ్చారంట, నాకు తెలియలేదు స్వామి, మీరు ఎందుకు వచ్చారు స్వామి అంటే, అయ్యో కోనమ్మ నువ్వు ఎంతో ప్రేమతో, నీకు 3 కొడుకులు చచ్చిపోయినా, భర్త చచ్చిపోయినా ఈ సాయిబాబా దగ్గరికి వెళ్తే నా జీవితం బాగుంటుందని నా దగ్గరికి వచ్చావు కదా, అంత భక్తి ఉంటే, అంత విశ్వాసం ఉంటే నేను నీకు తిరిగి సేవ చేయకుండా ఎలా ఉంటాను కోనమ్మా, నీ రుణాన్ని ఆ విధంగా తీర్చుకునే అవకాశాన్ని నాకు నువ్వే కలిగించావన్నారు సాయిబాబా గారు. చూడండి, అలా స్వామి ఎన్నో సేవలు చేసుకుంటూ వచ్చారు. ఒకసారి అఖండ భజన జరుగుతుంది, ప్రతి శివరాత్రికి అఖండ భజన జరుగుతుందండి. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారు 6 గంటల వరకు అఖండ భజన జరుగుతుంది పుట్టపర్తిలో. అలాగే బాబావారి జన్మదినోత్సవానికి ముందు 2వ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 24 గంటల అఖండ భజన జరుగుతుంది. అలా అఖండ భజన జరుగుతుంది, శివరాత్రి అఖండ భజన జరుగుతుంది. అప్పుడు సుమారు రాత్రి 11 ఇట్లా అయింది. దీపాల పిచ్చయ్య శాస్త్రి అనే ఒక పండితుడు ఉన్నాడు, ఆ భక్తుల్లో కూర్చొని అతను కూడా భజన చేస్తున్నాడు. అతడికి మనస్సులో ఒక ఆలోచన వచ్చిందంట, ఏమని, స్వామి నిద్రపోతూ ఉంటే ఎలా ఉంటారో చూడాలి అనిపించిందంట. అసలు స్వామి ఎలా నిద్రపోతారు, తిన్నగా నిద్రపోతారా, పక్కకి తిరిగి నిద్రపోతారా, వెళ్ళకిలా నిద్రపోతారా, అసలు ఆ నిద్రపోయినప్పుడు ఆ ముగ్ధ మనోహర రూపం ఎలా ఉంటుంది అని అనుకున్నారంట. స్వామి ఆయన అలా అనుకున్న తర్వాత కొద్దిసేపటికి కొంతమందిని ఇంటర్వ్యూ రూమ్లోకి తీసుకెళ్తూ ఈ దీపాల పిచ్చయ్య శాస్త్రిని కూడా పిలిచారు. శాస్త్రి నువ్వు కూడా రా అన్నారు. ఆయన కూడా సంతోషంగా లోపలికి వెళ్ళారు. స్వామి వాళ్ళతోని అనంతమైనటువంటి వేద రహస్యాలు, అసలు శివరాత్రి అంటే ఏమిటి, అసలు శివరాత్రి నాడు లింగోద్భవం ఎందుకు జరుగుతుంది, అవన్నీ మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ ఉంటే ఈ పిచ్చయ్య శాస్త్రి గారికి కొంచెం ఆవులింతలు వచ్చాయి. చెయ్యిలా అడ్డు పెట్టుకొని ఆవులించుకుంటున్నాడు. అప్పుడు స్వామి అన్నారు, పిచ్చయ్య శాస్త్రి నేను నిద్రపోతే ఎలా ఉంటుందో చూడాలనుకున్నావు, ఇప్పుడు నువ్వే నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నావేమిటి అని అడిగారు స్వామి. అంటే తన మనస్సులో అనుకున్న మాటని కూడా స్వామి చెప్పారు. అంటూ మరొక గంభీరమైన మాట అన్నారు స్వామి, నేను నిద్రపోతే అసలు నువ్వు నిద్ర లేస్తావా అన్నారు స్వామి. అంటే చూడండి, నేను ఎవరిని, నీ లోపల ఉండే ఆత్మనే నేను, ఆ పరమాత్ముని నేను కనుక నిద్రపోతే నువ్వు ఇంకా నిద్ర లేస్తావా, అర్థమైందా మీకు, నువ్వు అప్పుడు ఏమవుతావు, శవం అయిపోతావు అని పరోక్షంగా సాయిబాబా వారు చెప్పారన్నమాట. జై బోల భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. అలా ఎందరో మహాభక్తులు స్వామివారి దివ్య సన్నిధికి వచ్చారు. అందులో కారుణ్యానంద స్వామి అన్నటువంటి ఒక భక్తుల చరిత్రను మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నాన్ని చేద్దాం. 1936లో భద్రాచలంలో బాబాగారికి 11 సంవత్సరాల వయస్సు ఉండేటప్పుడే కారుణ్యానంద స్వామి దివ్య బాలుడు, దివ్య బాబా అని
బాబా గారిని ఊరేగించుకుంటూ భద్రాచలానికి తీసుకెళ్ళినప్పుడే కారుణ్యానంద స్వామి బాబా వారిని చూశారు. తర్వాత 1956లో మద్రాసులో ఒక మహాసభలో కారుణ్యానంద స్వామి బాబా వారిని దర్శించుకున్నారు. ఈ కారుణ్యానంద స్వామి 1890లో చిత్తూరులో పుట్టారు. ఈయన అసలు పేరు వెంకట సుబ్బయ్య. చాలా బాగా చదువుకునేవాడు. కానీ అకారణంగా తల్లి మరణించింది, తండ్రి కూడా దూరం అయిపోయాడు. ఆ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తోచక అనేక ప్రదేశాలు తిరుగుతూ ఏర్పాడులో వ్యాసాశ్రమానికి వెళ్ళి మలయాళ స్వామి వారి దగ్గర శిష్యుడిగా చేరారు కారుణ్యానంద స్వామి. ఆ మలయాళ స్వామి ఇతను శిష్యుడిగా స్వీకరించారు. అతను ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చేశారు. అప్పుడు సన్యాస దీక్ష ఇచ్చి అతడి పేరు వెంకట సుబ్బయ్యని కారుణ్యానంద స్వామి అని సన్యాసాశ్రమ పేరుగా మార్చారు మలయాళ స్వామి వారు. అలా అప్పుడు మానవ సేవే మాధవ సేవ లక్ష్యంగా పెట్టుకొని జీవ కారుణ్య సంఘము అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు కారుణ్యానంద స్వామి. 5 సంవత్సరాల పాటు ఋషికేశ్ వెళ్ళి శివానంద ఆశ్రమంలో ఉండి చాలా గొప్ప సాధన చేశారు. 1933లో గాంధీ మహాత్ముడు మన భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో భాగంగా ఋషికేశ్కి వెళ్ళి సాధులు సన్యాసులంటే కేవలం వ్యక్తిగత సాధన చేసుకోవడం కాదు, సమాజానికి కూడా మీ సాధన ఉపయోగపడాలి, మీరందరూ కూడా జనాల్ని ప్రభావితం చేయాలి మీ మాటలతో మీ ఉపన్యాసాలతో, అప్పుడే మన దేశానికి స్వతంత్రం వస్తుంది అని గాంధీ మహాత్ముడు అక్కడికి వెళ్ళి ఉపన్యాసం ఇచ్చారు. ఎక్కడ? ఋషికేశ్లో శివానంద ఆశ్రమములో. అప్పుడు ఆ ఉపన్యాసానికి ప్రభావితమై దేశ సేవ చేయాలని గాంధీ గారి మాటలకి కట్టుబడి గొప్ప సేవ చేయడం మొదలుపెట్టారు. 1940లో రాజమండ్రిలో గౌతమి జీవకారుణ్య సంఘము అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1956లో రాజమండ్రిలో బాబావారు ఒక సభకు వస్తే ఆ సభలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అప్పుడు స్వామి ఆ సభ అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతూ ఉంటే కారుణ్య అని పిలిచారు. ఆ మృదువైనటువంటి ఆ పిలుపుకే ఒకసారి వెనక్కి చూస్తే బాబా గారు నించున్నారు. నేను కాకినాడకి వెళ్తున్నాను, నాతో పాటు కారులో వస్తావా అని అడిగారు స్వామి. స్వామి వస్తాను స్వామి అన్నారు. స్వామితో కారులో కూర్చున్నారు కారుణ్యానంద స్వామి. అప్పుడు బాబా వారు అసలు నువ్వు ఎవరు, నువ్వు ఎటువంటి సేవలు చేస్తున్నావు, ఎక్కడెక్కడ ఆశ్రమాలను ఏర్పాటు చేసావని ఆయన చరిత్ర మొత్తాన్ని కూడా కారులో చెప్పేశారు. కారుణ్యానంద స్వామికి ఇంకా స్వామి భగవంతుడు అని అర్థం అయిపోయింది. అంతే. ఇంకా అక్కడి నుంచి తరచూ పుట్టపర్తికి రావడం మొదలుపెట్టారు. ఇంకా ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడంతా పుట్టపర్తి వచ్చి నెల రోజులు 2 నెలలు ఉండేవారు. మరి ఆయన కార్యక్రమాలు, ఆయనకి పెద్ద మిషన్ ఉంది కాబట్టి ఆ మిషన్ కార్యక్రమాలు కూడా చూస్తూ ఉండేవారు. 1959లో చిత్తూరు టు పుట్టపర్తి బస్సులో బయలుదేరి వెళ్ళారు. చిత్తూరు ఏదో పని మీద వచ్చారు, అక్కడి నుంచి పుట్టపర్తికి బస్సులో బయలుదేరి వెళ్ళారు. ఆ బస్సు అర్ధరాత్రి వేళ మదనపల్లి దగ్గరలో అర్ధరాత్రి వేళ రిపేర్ వచ్చి ఆగిపోయింది బస్సు. కారుణ్యానంద స్వామి బస్సులోంచి దిగారు. బయట విపరీతంగా చలిగా ఉంది. అప్పుడు కారుణ్యానంద స్వామి అనుకున్నారంట, ఈ బాబా భక్తులకి అసౌకర్యం కలుగు చేస్తూ ఇటువంటి మారుమూల పల్లెలో పుట్టిన బదులు ఇంకెక్కడైనా పుట్టుంటే ఎంత బాగుండేది, ఎంత పల్లెలో పుట్టారు ఈ బాబా అని మనస్సులో అనుకున్నారంట కారుణ్యానంద స్వామి. ఒక 2 గంటల్లో బస్సు రిపేర్ అయ్యింది. మరలా బయలుదేరారు, పుట్టపర్తికి వచ్చారు. పుట్టపర్తిలో ఆయన ఇలా అడుగు పెట్టగానే స్వామి ఆయనకు ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్కి వెళ్తుంటే కస్తూరి గారిని వెళ్ళి కారుణ్యానందని ఇలా పిలుచుకోనరా అన్నారు స్వామి. కస్తూరి గారు వెళ్ళి కారుణ్యానంద స్వామిని పిలిచారు. వచ్చారు. స్వామి నమస్కారం స్వామి, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. కారుణ్యానంద నీకు ఎన్ని కార్లు ఉన్నాయి అని అడిగారు స్వామి. స్వామి ఎన్ని కార్లు ఉన్నాయి నీకు అని అడిగారు. అడిగితే ఆయన చెప్పారు, స్వామి నాకు 2 కార్లు ఉన్నాయి, 2 జీపులు ఉన్నాయి, ఒక వ్యాన్ ఉంది స్వామి అన్నారు. 2 కార్లు, 2 జీబులు, ఒక వ్యాను, దాదాపు 5 వాహనాలు ఉండి కూడా నన్నెందుకు నిందిస్తావు? ఈ సాయిబాబా ఈ పల్లెలో పుట్టిన బదులు ఇంకెక్కడైనా పుట్టుంటే బాగుండని నన్నెందుకు నిందిస్తావు? హాయిగా కారులో రావచ్చు కదా కారుణ్యానంద అన్నారు స్వామి. అంతే. ఎక్కడో బస్సు ఆగిపోతే మనస్సులో అనుకుంటే ఆ మాటను కూడా స్వామివారు చెప్పి, నీది తప్ప నాది తప్ప చెప్పు, నీకు కార్లుండి కూడా కారులో రాకుండా బస్సులో రావడం ఎందుకు? ఈ సాయిబాబా ఈ పల్లెటూరులో పుట్టడం ఎందుకని నన్ను నిందించడం ఎందుకు అని స్వామి అడిగారు అనమాట. స్వామి క్షమించండి స్వామి అని చెప్పారు. అటువంటి ధన్యాత్ముడు స్వామివారు కుండని చాలాసార్లు ఆ బిందిని ఖాళీ బింది బోర్లించి విభూతి అభిషేకం చేస్తే కాషాయ వస్త్రాలు వేసుకొని పట్టుకున్నటువంటి వ్యక్తే కారుణ్యానంద స్వామివారి మాట. మరొక అద్భుతాన్ని చెప్పి వీరి చరిత్రను ముగిద్దాం.
స్వామివారు ఒకసారి వీరికి రాజమండ్రిలో జీవకారుణ్య సంఘం ఉంది కదా, ఆ ఆశ్రమములో శ్రీకాకుళం జిల్లా నుంచి ఇచ్చాపురములో బర్మా నుండి పారిపోయి వచ్చిన సూర్యనారాయణమ్మ కామేశ్వరమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. ఇచ్చాపురంలో, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బర్మా నుంచి పారిపోయి వచ్చారు వాళ్ళిద్దరు కూడా. ఎవరు వాళ్ళు? సూర్యనారాయణమూర్తి, కామేశ్వరమ్మ. వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. కొంతకాలానికి భర్త మరణించాడు. ఈవిడికి ఎక్కడ ఉండాలో తెలియక అప్పటికి ఈవిడి గర్భిణిగా ఉంది. భర్త మరణించేసరికి ఈవిడి గర్భిణిగా ఉంది, 3వ గర్భం ధరించి ఉంది. భర్త చనిపోయాడు. ఎక్కడ ఉండాలో తెలియకపోతే ఆ ఇచ్చాపురం గ్రామ ప్రజలు రాజమండ్రిలో జీవకారుణ్య సంఘం కారుణ్యానంద స్వామి వారి ఆశ్రమంలో జాయిన్ చేశారు. అప్పటికి కారుణ్యానంద స్వామి వారు కూడా ఉన్నారు. ఆవిడ్ని పెట్టుకున్నారు జాగ్రత్తగా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి హాస్పిటల్ కూడా ఉంది, ఒక చిన్న హాస్పిటల్, అందులో నర్సులు కూడా ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పారు. ఒకరోజు ఏమైందంటే కారుణ్యానంద స్వామి వారు ఎక్కడెక్కడో ప్రవచనాలు ఇవ్వడానికి వెళ్ళారు. అర్ధరాత్రి వేళ సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోయారు ఈ నర్సులు ఇద్దరు కూడా. ఆవిడికి ప్రసవ వేదన ప్రారంభమయ్యింది, నొప్పులు ప్రారంభమయ్యాయి. ఇద్దరు నర్సులు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా సినిమాకి వెళ్ళిపోయారు, సెకండ్ షో సినిమాకి. ఆవిడ ఆ నొప్పులు వచ్చేసేయి, ఇంకా నొప్పులు భరించలేక ఏడ్చుకుంటూ ఆ ఎదురుగా స్వామివారి ఫోటో ఉంటే ఆ ఫోటో దుక్కు దేనంగా చూసుకుంటూ ఆ ప్రసవ వేదన అనుభవిస్తున్నారు. ఇంతలోపు ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ వచ్చి ఆవిడికి శుభ్రంగా ప్రసవం అంతా కూడా చేసేసి ఆ బిడ్డని చక్కగా శుశ్రూషలు చేసి పక్కన పెట్టి ఆ పరిసరం అంతా కూడా శుభ్రం చేసేసి వెళ్ళిపోయింది. ఈ సినిమా నుంచి వీళ్ళు వచ్చేసరికి ఆ బిడ్డడు ప్రసవించున్నాడు, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అప్పుడు ఆవిడకి అడిగారు, నీకు ఎవరు చేశారమ్మా ఇదంతా అని చెప్పి వాళ్ళు ఆందోళన పడి అడిగితే ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆవిడే వచ్చి నాకు ఈ ప్రసవం చేసింది అని చెప్పారు. ఆవిడ స్త్రీ అనుకుంది బాబా గారిని. ఆ ఫోటోలో ఉన్నటువంటి వారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఆ తర్వాత స్వామి కారుణ్యానంద స్వామి వారికి, కారుణ్యానంద నీ నర్సుల్ని కొంచెం సెకండ్ షో సినిమాలకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండి పేషెంట్లకి సేవ చేయమని చెప్పు అని కూడా చెప్పి బాబావారు దాన్ని నేనే వెళ్ళి ఆ రోజు ప్రసవము చేశాను అని కన్ఫర్మ్ చేశారు బాబావారు. తర్వాత 1997 వరకు 107 సంవత్సరాలు జీవించారండి కారుణ్యానంద స్వామి. 107 సంవత్సరాలు జీవించి స్వామివారిలో అనాయాస మరణాన్ని పొంది సునాయాసంగా స్వామివారిలో ఐక్యాన్ని పొందారు శ్రీ కారుణ్యానంద స్వామివారు. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. ఇలా స్వామి తన భక్తులు ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏదో ఒక మిషతో తన దగ్గరికి తెచ్చుకొని వారికి మరలా జ్ఞానాన్ని బోధించి వారిలో గొప్ప సాధన తత్పరత కలిగించి వారి ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ సప్తాహం జరగడం కూడా అటువంటిదే. మన సుబ్బారెడ్డి గారు కూడా, మనకి అధ్యక్షులైనటువంటి సుబ్బారెడ్డి గారు, దీనికి పూర్వాశ్రమంలో ఆయన ఎవరు? భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి భక్తుడు మరియు శ్రీ సత్యసాయి సేవా సమితికి కన్వీనరు ఇక్కడ ఉన్నటువంటి మందిరానికి. అక్కడ ఆయన సేవలు చేశారు కాబట్టి ఆయనకి సేవ ఎలా చేయాలి, ఈ కార్యక్రమాలు ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, గురువులతో ఎలా మాట్లాడాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, ఈ విషయాలన్నీ కూడా వారు నేర్చుకున్నటువంటిది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరంలోనే. వారు అక్కడ నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ ఇవన్నీ చేయగలుగుతున్నారు. స్వామి అలా ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటూ ఉంటారన్నమాట. ప్రతి ఒక్కరిని స్వామి ఏ మాత్రము వారిలో మంచి గుణాలు ఉన్నా వారిని ఏదో ఒక విధంగా తన అవతార కార్యక్రమంలో ఒక మంచి పనిముట్లుగా ఉపయోగించుకుంటూనే ఉంటారు. వారికి ఆ భక్తి ఉండబట్టే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చెప్పారు. నిజానికి ఈ సత్యసాయి సప్తాహం అనేది ఎక్కడ జరగాలి? సత్యసాయి బాబా వారి మందిరాల్లో జరగాలి. కానీ ఇక్కడ బాబా గారి గురించి తెలిసిన దానికంటే తెలియని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కదా. ఇటువంటి ప్రదేశములో చెప్పాలంటే చాలా, బాబా గారి గురించి చెప్పాలంటే చాలా కష్టము కూడా. అయినప్పటికీ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహము చేత మీరందరూ కూడా చక్కగా ఎటువంటి లీలలను చెప్పినప్పటికీ చక్కగా విని తరిస్తున్నారంటే అది స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. డాక్టర్ సూరి భగవంతం గారని ఒక మహాభక్తుడు ఉండేవారు. వీరు భౌతిక శాస్త్రవేత్త, ప్రభుత్వ రక్షణ శాఖలో విజ్ఞాన శాస్త్ర సలహాదారిగా పనిచేసేవారు. ప్రభుత్వ రక్షణ శాఖలో విజ్ఞాన శాస్త్ర సలహాదారిగా ప్రభుత్వానికి, భారత ప్రభుత్వంలో పనిచేసేవారు మాట డాక్టర్ సూరి భగవంతమ గారు. 1959లో స్వామిని బెంగళూరులో ఒక భక్తుడి ఇంట దర్శనం చేసుకున్నారు. అప్పుడు బాబా గారికి 33 సంవత్సరాలు.
వీరు ఆ తర్వాత స్వామివారు దర్శనం చేసుకున్న తర్వాత స్వామి భగవంతుడు అని నిర్ణయించుకొని స్వామివారి సేవలో వారి జన్మని సార్థకము చేసుకున్నారన్నమాట. అంత గొప్పవాళ్ళు సైంటిస్టులు కూడా నేను బాబా గారి భక్తుణ్ణి అని చెప్పడానికి గర్వపడుతూ ఉంటారన్నమాట. నేను బాబా గారి భక్తుణ్ణి అని ఆ సైంటిస్టు కొన్ని వేల మంది సైంటిస్టులకి బాబా గారు భగవంతుడు అని చెప్పారు. కానీ చాలామంది అల్పులు నేను బాబా గారి భక్తుణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. నేను చెబుతున్నాను, నాకు ఎవరు ఏ ఉపన్యాసానికి పిలిచినా, ఏ ప్రాంతానికి పిలిచినా, వాళ్ళు రామాయణం చెప్పమన్నా, భాగవతము చెప్పమన్నా, భగవద్గీత చెప్పమన్నా, ఏది చెప్పమన్నా అందులో తప్పకుండా సాయిబాబా వారు భగవంతుడే అని చెప్తాను. కారణం ఏమిటంటే నాకున్నటువంటి విశ్వాసం అది. నీవు భగవంతుడు అని తెలుసుకున్న తర్వాత కూడా ఆయన్ని భగవంతుడు అని చెప్పడానికి సిగ్గుపడితే నీకంటే మూర్ఖుడు ఇంకొకటి లేడని అర్థం మాట. కాబట్టి మనం భగవంతుడి గురించి తెలుసుకున్నామంటే బల్ల గుద్ది చెప్పాలి బాబా భగవంతుడు అని చెప్పేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. స్వామివారి దివ్య అనుగ్రహం చేత నేను ఎక్కడికి పోయినా చెబుతాను. మహా అయితే పిలవడం మానేస్తారు, అంతకంటే ఇంకేం చేస్తారు? ఒకవేళ వాళ్ళకి నచ్చలేదనుకోండి నన్ను పిలవడం మానేస్తారు. దానివల్ల నాకు వచ్చిన నష్టము ఏమీ లేదు. నా స్వామి చూసుకుంటున్నాను. ఆ విశ్వాసంతో నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా స్వామి గురించి చెబుతాను. పరమాత్ముడి గురించి తెలుసుకొని ఆ పరమాత్ముడి గురించి చెప్పకపోతే అంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా? మీకు ఇప్పుడు ఇన్ని లీలలు చెబితే కదా స్వామి ఎవరో మీకు తెలిసింది. ఇంత సబ్జెక్ట్ మీరు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా చదివారా? ఎప్పుడైనా తెలుసుకున్నారా? మరి అది దేవుడు నీకు ఎందుకు తెలియపరిచాడు? నీకు అవకాశాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆ ఇచ్చినటువంటి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుంటామని. తద్వారా దేవుడికి వచ్చింది ఏమీ లేదు, నీకే దేవుడి యొక్క అనుగ్రహం వస్తుంది, నీకే పుణ్యం వస్తుంది మాట. కాబట్టి ఎప్పుడు కూడా నేను భగవంతుడిని తెలుసుకున్నాను, సాయిబాబా గారు భగవంతుడే అని బల్లగుద్ది చెప్పారు సూరి భగవంతమ్మ గారు. చాలా అతను భారతదేశానికి సైంటిఫిక్ సలహాదారుగా ఉన్నాడు. ఒక సైంటిఫిక్ సలహాదారు అట్లా చెప్తాడా? చెప్తే మనకి మిగతా వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేస్తారు. అయినప్పటికీ ఆయన ఎక్కడ కూడా తగ్గకుండా వాడన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వెళ్ళారు. ఆయన చెప్పారు, ఒకసారి చిత్రావతి నదిలో అనేక విషయాలు మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ఇసుకని తీసి ఒకసారి ఆయన చేతిలో ఇలా వేశారంటే, ఎవరు? సూర్య భగవంతం గారి చేతులు. ఆ ఇసుక వెంటనే ఏమైందంటే భగవద్గీతగా మారిపోయింది అన్నమాట. అంతే. అతను ఒక పెద్ద సైంటిస్టు. అతడి చేతులు బాబా గారు ఇలా ఇసుక తీసి ఇలా వేసేసరికి ఆ ఇసుక భగవద్గీత తెలుగు లిపులో ఉన్నటువంటి భగవద్గీత గ్రంథంగా మారిపోయింది. 1959వ సంవత్సరములు. ఆయన ఆశ్చర్యపోయారు, స్వామి ఇది ఏ దీంట్లో ప్రింట్ అయ్యింది అని. ఆ ప్రింట్ అయిన అడ్రస్ చూడడానికి చూస్తే సామన్నారు, అది సత్యసాయి ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అయిందిలే, దాని మీద అడ్రస్ ఉండదు అని చెప్పారు బాబా గారు. తర్వాత ఒక నవరత్న తిలకాన్ని సృష్టించారు. ఒకసారి ఒక నవరత్న హారాన్ని సృష్టించారు. షిరిడి బాబా వారికి విభూతి అభిషేకం చేసేవారు బాబావారు. అప్పుడు ఇలా సృష్టించి ఆ విగ్రహానికి ఇలా పెట్టారు. ఈయన సైంటిస్ట్ కదా, అలా చూసి అది విగ్రహానికి ఎలా అతుక్కుందబ్బా, అతుక్కోదు కదా, పడిపోతుంది కదా అనుకున్నారు. అప్పుడు స్వామి అన్నారు, ఏమిటి భగవంతం, అది సృష్టించిన వాడికి దాన్ని నిలబెట్టడం చేత కాదా అని అడిగారు స్వామి. అవును కదా అని ఈయన ఆశ్చర్యపోయారు. అటువంటివి ఎన్నో లీలలు స్వామివారు వీరికి చూపించారు. ఆ విధముగా ఒకసారి ఆయన గుంటూరులో వైద్య కళాశాలలో ప్రసంగిస్తూ అన్నారు, కొమ్ములు తిరిగిన శాస్త్రజ్ఞులే స్వామివారికి పాదాక్రాంతులైపోయారు ఆయన చెప్పిన మాట. గుంటూరు కాలేజీలో చెప్పిన మాట. వైద్య కళాశాలలో కొమ్ములు తిరిగిన శాస్త్రజ్ఞులే స్వామివారికి పాదాక్రాంతులైపోయారు. నేనెంత, నా బ్రతుకెంత, మనమెంత, మన శాస్త్ర జ్ఞానం ఎంత, బాబావారు సాక్షాత్తు సంపూర్ణమైనటువంటి అవతార పురుషుడే అని చెప్పారు సాయిబాబా వారు. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి. అలాగే ఇందిరాదేవి అని చెప్పి స్వామివారి దగ్గర ఫారెన్ నుంచి వచ్చినటువంటి మరొక భక్తురాలు ఉన్నారు. ఈవిడెవరంటే రష్యాలో 1899 మే 12లో జన్మించారు. 1899 మే 12న రష్యాలో జన్మించారు. ఈవిడ రష్యా విప్లవ సమయంలో జర్మనీకి వెళ్తూ భారతదేశానికి వచ్చారు. అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక వాతావరణం చూసి ఆవిడికి ఎంతో ఆనందం కలిగి దీని పట్ల మక్కువ పెంచుకున్నారు. 1937లో ఆవిడకి ఒక అనారోగ్య సమస్య వచ్చింది. గుండె సంబంధితమైనటువంటి రోగం వచ్చింది. అప్పుడు పతంజలి యోగ సూత్రాల ద్వారా మనము యోగాసనాలు వేస్తే ఈ రోగము నివారణ అవుతుంది అని తెలుసుకున్నారు శ్రీమతి ఇందిరాదేవి. ఆవిడ పూర్వ నామధేయం ఏమిటంటే మ్యాగిన్ పీటర్సన్ ఆవిడ పేరు మాట. పీటర్సన్ ఆవిడ పేరు. అప్పుడు ఈవిడ మైసూర్లో తిరుమలై కృష్ణమాచార్యుల వద్ద దగ్గరికి వచ్చి భారతీయ కట్టుబాట్లతో శిష్యరికం చేశారు.
ఆయన ఫారినర్స్కి నేను నేర్పనమ్మా అని చెప్పాడు. లేదండి, నేను మీరు ఎలా చెబితే అలా ఉంటాను, మా ఫారెన్ కట్టుబాట్లు ఏవి కూడా పాటించిన మీరు చెప్పినట్లే ఉంటానని చెప్పి ఆ కట్టుబాట్లతో మారిపోతే అప్పుడు దీక్షానామాన్ని ఇందిరాదేవి అన్నటువంటి పేరు ఆయనకి ఇచ్చారన్నమాట. ఆ విధంగా ఆవిడ ఒక రష్యాలో పుట్టిన ఆవిడ ఇందిరాదేవిగా పేరు మార్చుకొని యోగాలో ప్రథమ మహిళా గురువుగా పేరు ప్రఖ్యాతులు పొందారు ఇందిరాదేవి. చైనా, అమెరికా, అర్జెంటీనా అనేక దేశాల్లో సంస్థలు ఏర్పాటు చేసి యోగాని ప్రచారం చేస్తూ వచ్చారు. 1966లో తనకి 66వ సంవత్సరంలో మొట్టమొదటిసారి పుట్టపర్తికి వచ్చారు. బాబా వారి యొక్క దివ్యత్వాన్ని హోవర్డ్ మర్ఫెట్ అనేటువంటి వాడు పుస్తకాలు రాస్తే ఆ పుస్తకాలు చదివి బాబా గారు దేవుడని తెలుసుకొని వచ్చారు. అలా వచ్చిన తర్వాత అలా 20 సార్లు పుట్టపర్తికి రావడం మొదలుపెట్టారు ఆవిడ. ఒకసారి స్వామి నీకేం కావాలి అని అడిగారు. స్వామి నా హృదయంలో మీ జ్యోతిని వెలిగించండి అని ప్రార్థించారు. స్వామి ఒకసారి ఆవిడకి ఒక విభూది భరణ సృష్టించారు. ఇది అక్షయ విభూది భరిది, ఈ విభూది ఎప్పుడు కూడా అక్షయం అవుతూనే ఉంటుంది, ఎప్పటికీ ఇది ఖాళీ కాదు అని చెప్పారు స్వామి. ఆవిడ జీవితం వదిలిపెట్టినంత వరకు ఎంతమంది భక్తులకు అందులోని విభూతి తీసిస్తున్నప్పటికీ ఆ విభూది భరణ అక్షయం అవుతూనే ఉంది, అక్షయం అవుతూనే ఉంది. మరొకసారి బాబావారు ఒక ఉంగరాన్ని సృష్టించి ఆవిడికి పెట్టారు. ఈ ఉంగరములో నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నానో నీకు అలా కనిపిస్తానన్నారు స్వామివారు. అంతే. ఆవిడ ఎప్పుడు ఉంగరం చూసినా ఇప్పుడు స్వామివారు పుట్టపర్తిలో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా, కొడైకెనాల్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారు స్పష్టంగా ఆవిడికి కనబడిపోతూ ఉండేది. అటువంటి ధన్యజీవి శ్రీమతి ఇందిరాదేవి గారు. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. అలాగే అరుణాచలము నుంచి రమణ మహర్షి శిష్యుడైనటువంటి అమృతానంద 85 సంవత్సరాల వయస్సు ఆయనకి. ఆయన పుట్టపర్తికి వచ్చారు. 85 సంవత్సరాల వయస్సులో అరుణాచలము నుంచి రమణ మహర్షి శిష్యుడైనటువంటి అమృతానంద పుట్టపర్తికి వచ్చారు. స్వామి ఆయనతో మాట్లాడుతూ, అమృతానంద నువ్వు నీ చిన్నప్పుడు నీ 7వ ఏట 45 రోజుల పాటు రోజుకి 1000 సార్లు ఒక మంత్రాన్ని జపించావు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లీం గ్లాం అన్నటువంటి ఆ మంత్రాన్ని జపించావు కదా, మరి నీకు అప్పుడు ఆ మంత్రంలో ఏమి జరుగుతుందని చెప్పారు? ఆ మంత్రాన్ని రోజుకి 1000 సార్లు 45 రోజుల పాటు జపిస్తే ఏమి జరుగుతుందన్నారు అని అడిగారు సాయిబాబా వారు. అలా అడగగానే ఆయన చెప్పారు, ఆ యొక్క కుండము నుంచి సువర్ణ ఛాయితో గజవదనముతో దివ్య దర్శనము నాకు ప్రసాదిస్తుంది అని చెప్పింది స్వామి శాస్త్రం అన్నారు. మరి నీకు ఆ విధంగా భగవంతుడు దర్శనం ఇచ్చాడా అని అడిగారు స్వామి. స్వామి అప్పుడు నాకు 7 సంవత్సరాల చిన్న పిల్లవాడిని కాబట్టి నేను అంత బాగా శాస్త్రోక్తంగా పూజ చేయలేదేమో, అందువల్ల నాకైతే దర్శనం అవ్వలేదు స్వామి అన్నారు అమృతానంద. అప్పుడు స్వామి అన్నారు, నువ్వు ఆ రోజు ఆ పూజ చేసేవు కాబట్టే ఈరోజు నా దగ్గరికి రాగలిగేవు అని చెప్పారు సాయిబాబా వారు. అలా అంటూ అమృతానంద ఒకసారి నా వైపు చూడు అన్నారు. అంతే. స్వామివారి స్థానంలో సువర్ణ కాంతులతో శ్రీ మహాగణపతి రూపంలో బాబావారు అమృతానంద గారికి దర్శనం ఇచ్చారు. అలా ఇచ్చి అప్పుడు చెప్పారు, స్వామి శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఎప్పుడు కూడా వ్యర్థము కావు, కొంచెము ముందు కొంచెము వెనక అవుతాయి అంతే తప్ప శాస్త్రములో ఏది ఉందో అది తప్పకుండా జరిగి తీరుతుంది అని చెప్పారన్నమాట. ఆ తర్వాత చాలా కాలం పాటు స్వామివారి దగ్గర ఉన్నారు. ఒకసారి ఒక మూలికను సృష్టించి ఇచ్చారు. సగభాగం త్రుంచి ఇచ్చారు అమృతానందకి. అది తింటే కటిక చేదుగా ఉంది. ఆ తర్వాత మిగతా సగభాగాన్ని కూడా తినమన్నారు. అది తింటే చాలా స్వీట్గా ఉంది. ఒకటే మూలిక సగభాగమేమో చేదుగా ఉంది, సగభాగమేమో చాలా స్వీట్గా ఉంది. ఇక నుంచి నీ ఉబ్బస వ్యాధి పోతుందిలే అన్నారు బాబావారు. అప్పటి నుంచి ఆ ఉబ్బస వ్యాధి తగ్గిపోయింది. 1955వ సంవత్సరము అక్టోబర్ 1వ తేదీ నాడు తన ఆస్తులన్నీ కూడా అమ్మేసి కొంత డబ్బు తీసుకొచ్చి స్వామికి ఇచ్చారు. స్వామి వేదోద్ధరణ కోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టండి అన్నారు అమృతానంద. స్వామి అన్నారు, ఆ వేదాలు ఉద్ధరించడానికే వేద నారాయణుడే భూమి మీద పుట్టాడు అమృతానంద, నువ్వు నిశ్చింతగా ఉండు, వేదోద్ధరణ తప్పకుండా జరిగి తీరుతుంది అన్నారు బాబావారు. ఈరోజు మనం చూస్తే 180 దేశాల్లో ప్రతి నిత్యము కూడా సత్యసాయి సేవా సంస్థలలో ప్రతి నిత్యము వేదాన్ని పఠిస్తూనే ఉన్నారు. ఒక సత్యసాయి సేవా సంస్థలే కాదు, అనేక సంస్థల వాళ్ళందరూ కూడా ఈరోజు 180 దేశాలలో వేదాలు ఒల్లివేస్తూ ఉన్నారు. అది స్వామివారి యొక్క దివ్యత్వం అంటే. తర్వాత స్వామి ఒకసారి అడిగారు,
స్వామి అభేదానంద అని చెప్పి ఒక భక్తుడు స్వామివారి దగ్గరికి వచ్చారు. ఇతడేమో అమృతానంద, అభేదానంద అని చెప్పి ఒక భక్తుడు స్వామివారి దగ్గరికి వచ్చారు. అలా రాగానే స్వామి అతడు శిరస్సు పైన, అతడు రూములో పడుకుంటే శిరస్సు పైన ఎవరో కొట్టినట్లుగా శబ్దం అయ్యింది. ఎవరు కొట్టారబ్బా అని లేచి చూశారు. చూసేసరికి ఒక పెద్ద స్తంభం ఏర్పడింది, జ్యోతి స్తంభం ఏర్పడింది. ఆ స్తంభంలో, నిలువెత్తు స్తంభంలో రమణ మహర్షి, సాయిబాబా గారు, రమణ మహర్షి, సాయిబాబా గారు ఇలా మారుతూ మారుతూ కనిపించారు అభేదానంద గారికి. ఇంకా అప్పటి నుంచి రమణ మహర్షి బాబా గారు, బాబా గారి రమణ మహర్షి అని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో అభేదానంద గారు కూడా పుట్టపర్తికి వచ్చి పుట్టపర్తిలోనే ఉన్నారు. అప్పుడు స్వామి ఈయనకి మురళీధర కృష్ణుడిగా దర్శనాన్ని ప్రసాదించారు. సాయిబాబా వారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు అని ఈ లోకానికి చాటి చెప్పారు అభేదానంద. చూడండి, వాళ్ళందరూ వేరొక గురువుకి శిష్యులు. ఎవరికి శిష్యులు? రమణ మహర్షికి శిష్యులు. కానీ స్వామివారు దివ్యత్వం తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు అని నిర్భయంగా, నిస్సంకోచకంగా ఈ లోకానికి తెలియపరిచారు. వాళ్ళు నిజమైనటువంటి భక్తులంటే. తర్వాత స్వామివారు ఒకసారి 1978 శివరాత్రికి ఊటీ నుంచి బెంగళూరు కారులో వస్తూ ఉన్నారు. అలా వస్తూ ఉంటే ఒక చోట స్వామి ఆగారు. మీకు చాలా కాలంగా నా నిజస్వరూపం ఏమిటో తెలుసుకోవాలని ఉంది కదా, ఆ పోల్రాయిడ్ కెమెరాలో నాకు ఫోటో తీయండి, నా నిజస్వరూపం ఏమిటో మీకు తెలుస్తుంది అన్నారు బాబావారు. అలా అంటూ ఒక ప్రదేశానికి వెళ్ళి నించున్నారు. పోల్రాయిడ్ కెమెరా అంటే అది ఫోటో తీసిన వెంటనే అలాగ డెవలప్ అయి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. దాన్ని పోల్రాయిడ్ కెమెరా అంటారన్నమాట. అప్పుడు 78లో ఆ విద్యార్థి ఆ స్వామివారికి ఫోటో తీశాడు. తీస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మిస్సెస్ రతన్ లాల్ గారు ఆ స్వామి అంగీకి మడతలు ఉంటే వాటిని ఇప్పుదామని దగ్గరికి వెళ్ళింది. హే పో, దూరంగా పో, దూరంగా పో అని స్వామి గట్టిగా గద్దించారు. అలా స్వామి ఎప్పుడు అంత గట్టిగా మాట్లాడరన్నమాట. గట్టిగా గద్దించేసరికి ఆవిడ భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ ఫోటో తీస్తే పోల్రాయిడ్ కెమెరాలో అది అలా ప్రింట్ అవుతూ బయటకు వచ్చింది. స్వామివారు దత్తాత్రేయ స్వామివారి స్వరూపంతో ఆ ఫోటోలో పడ్డారన్నమాట. అది నా అసలు స్వరూపం అని స్వామివారు చెప్పారన్నమాట. చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమైక్య స్వరూపంతో దత్తాత్రేయ స్వామిగా ఉంది. ఈరోజు కూడా మీరు నెట్లో కొడితే ఆ ఫోటో కనిపిస్తుంది అన్నమాట. స్వామివారి దగ్గర 4 కుక్కలు, ఒక ఆవు కూడా ఉంది. స్వామి ఇలా ఆ యొక్క అద్భుతమైనటువంటి దర్శనాన్ని ప్రసాదించిన తర్వాత మిస్సెస్ రతన్లాల్ గారికి అన్నారు, నీ పైన కోప్పడ్డాను, ఏమీ అనుకోవద్దు. ఎందుకు అలా కోప్పడ్డానంటే ఆ క్షణంలో నువ్వు నన్ను ముట్టుకుంటే నువ్వు మాడి మసైపోతావు. నాలో గొప్ప దివ్యశక్తి ఉద్భవించి ఉంటుంది. నేను దత్తాత్రేయ స్వామి వారిగా దర్శనం ఇవ్వాలనుకున్నాను కదా, ఫోటోలో రావాలనుకున్నాను కదా, అందుకని ఆ క్షణంలో నువ్వు నన్ను ముట్టుకోకూడదు, అందుకే కోప్పడ్డాను, ఏమీ అనుకోవద్దు అని చెప్పి స్వామివారు ఆవిడకి చెప్పారన్నమాట. అది స్వామివారి యొక్క ప్రేమ, అది స్వామివారి యొక్క దివ్యత్వం అంటే. ఇలా స్వామివారు అనేక మంది భక్తుల్ని అనేక విధాలుగా అనుగ్రహిస్తూ, ఆ అనుగ్రహించిందంతా దేనికోసం అంటే వారిలో పరివర్తన తీసుకొని వచ్చి వారు మారి వారి ద్వారా సమాజాన్ని మార్చడం కోసమే స్వామివారు భక్తులకి ఆ దివ్యమైనటువంటి దర్శనాలు, దివ్యమైనటువంటి మహిమలన్నీ కూడా చేసి చూపించారు. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. ఈ రోజుకి స్వామివారి దయతో 4 రోజుల పాటు పూర్తయింది. మీరందరూ మరియు సుబ్బారెడ్డి గారు నాకు గొప్ప అవకాశాన్ని కలిగించారు. మీకు 7 రోజులు చెప్పడానికి నేను దాదాపు రోజుకి ఒక 10-15 గంటల పాటు చదువుతూ వచ్చాను. కారణం ఏమిటంటే మాకు తెలిసింది మీకు చెప్పడం కాదు, మీకు ఏది ఉపయోగపడుతుందో అది చెప్పాలి. మాకు కొన్ని వేల లీలలు తెలుసు, అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ప్రయోజనం పెద్దగా ఉండదు. మీకు డేట్లతో సహా ఆ సందర్భము, సమయము అన్నిటితో కలిసి చెబితేనే మీకు బాగా అర్థమవుతుందన్నటువంటి ఉద్దేశంతో వాటన్నింటిని కూడా ఇక్కడికి క్రోడీకరించుకొని తీసుకొని వచ్చి బాబావారి సంపూర్ణమైనటువంటి దివ్య అనుగ్రహం చేత ఈ సప్తాహ కార్యక్రమం జరుగుతూ వచ్చింది. మిగతా భాగాన్ని రేపటి రోజు మనందరం కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయినే, మంగళం పర్తిభాసాయ, మంగళం సత్యసాయినే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయిరామార్పణమస్తు. స్వస్తి.